ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీసాః మా గృధ కస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మనం చేస్తున్నాం. నేను చేతులు ఇట్లా పెట్టకూడదు. ఇది క్రాస్డ్ ఫిగర్స్ అంటారు, పజిలింగ్. కుడి చేతిలో ఎడచి, కుడి చేతిలో ఎడచి. జగత్యాం యత్కించ జగత్ తత్ ఈశావాస్యం అని మంత్రం యొక్క మొదటి వరుసల యొక్క తాత్పర్యం. జగత్యాం అంటే జగత్తు అనే పదాన్ని అక్కడ రెండు విధాలుగా ప్రయోగం చేసి చెప్పారు. జగత్యాం జగత్ అంటున్నారు. మనం ప్రసిద్ధార్థానికి పెడతాం, అంటే పై అర్థాలు అంటారు. ఇంకొక ప్రసిద్ధార్థం ఏమిటంటే లోకంలో మన ప్రవృత్తి, యాటిట్యూడ్కి అందినట్టుగా పట్టుకొని ఇదే సత్యం అన్నట్లుగా, మన అలవాట్లు తగినట్టుగా బోధలన్నీ గ్రహించి అలవాట్లలో ఇరికిస్తాం బోధలన్నింటినీ. ఇది చాలా పెద్ద తప్పు. కనుక జగత్ శబ్దానికి అది లక్షణాత్మకంగా, అంటే క్యారెక్టరిస్టికల్ గా నిర్వచనం, డిఫైన్ చేస్తుంది. జగత్ శబ్దంలో రెండు అర్థాలతో ధాతువులు ఉన్నాయి. రెండు అర్థాల ధాతువులు ఉన్నాయి. ఒకటేమో జని ప్రాదుర్భావే, గమ్లు గతవు. ప్రాదుర్భావం అంటే వెలుగు, గతి అంటే ప్రవర్తన. వెలుగుతో ప్రవర్తించుట ఒక జగత్, వెలిగించుకొని ప్రవర్తించుట ఇంకొకటి. సృష్టికి ఒకటే వెలుగు, అదే ఉనికి అంటారు. సదేవ ఇదమగ్ర ఆసీత్. ఈ సృష్టికి పూర్వం ఉనికి మాత్రమే ఉన్నది. నాణ్యత్ కించన విషత్, కొంచెం కూడా ఇంకొకటి లేదు. అప్పటికి సృష్టి అంతా కూడా ఉనికి. ఇక సృష్టిలో మనం ఏమేం అనుకున్నప్పటికీ అంతా కూడా ఉనికి యొక్క అల్లిక. మనం ఎట్టటి తిరిగినా కూడా ఉండాలి, ఉండుట అన్నటువంటిది ప్రతి ప్రాణి చేస్తోంది. ఉండుట అన్నటువంటి సృష్టి యొక్క స్వరూపం అయితే అసలు క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం, సమస్య ఏమిటంటే తాను ఉనికి స్వరూపుడే, అంటే ఉన్న స్వరూపమే. ఇది స్పష్టమై ఉండగా, బై డిజైన్, బై డిఫాల్ట్ స్పష్టమై ఉండగా
ఉనికి కోసం పెనుగులాడతాడు మనిషి. ఇది వాడు కల్పించుకున్నటువంటి జగత్. దానికి అవసరమే వచ్చింది తెలియదు. అసలు వాడెవరు? ఉనికి అంశమే. ఉనికియే ఉంటే ఒక మనిషి అని మనకు మీసమో లేకపోతే ఒక క్రాప్ కటింగో మరి ఒక పిల్లలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది దానికి సమాధానం సృష్టిలో లేదు. కామావేశం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలో దానికి సమాధానం లేదు. దేహాలు ఎందుకు వచ్చినాయి? సమాధానం లేదు. ఆకలి ఎందుకు పుట్టింది? తెలియదు. ఆకలి ఎందుకు పుట్టింది అన్నదానికి సమాధానం లేదు. కానీ వానికి ఎట్లా ఉన్నాయి? ఇవే సత్యంగా తోస్తాయి. ఇవే సత్యంగా తోస్తున్నది. ఆ పజ్లింగ్ లో ఏమంటున్నారంటే నిజమైన వెలుగేమి? ఉనికి. ఉనికి ప్రవర్తన. చిన్న వ్యత్యాసంతో అర్థం చేసుకుంటే శ్లోకం అర్థమవుతుంది. లోకంలో ఏమంటారు? బ్రతకటానికి తింటాడా, తినటానికి బ్రతుకుతాడా? బ్రతకటానికి తినటం అన్నప్పుడు బ్రతుకు ఆధారంగా ఉంది. తినటానికి బ్రతుకు అన్నప్పుడు తినటం ఆధారంగా ఉంది. ఏమైంది? అది వాళ్ళ దగ్గరగా పెట్టిలా తిన. తినటానికి బ్రతకటానికి తింటాడా, తినటానికి బ్రతుకుతాడా? బ్రతకటానికి తినటం అనేది ఒక జగత్తు, తినటానికి బ్రతకటం అనేది ఇంకొక జగత్తు. అప్పటికి అది లోకంలో ఆ తేడా చూపించడానికి ఒకటి చెప్పుకున్నాం. సృష్టి అంతా ఉనికి స్వరూపం అన్నప్పుడు ఉన్నవాడికి ఇంకేం కావాలి? ఏమక్కర్లే. ఇది అసలు జగత్తు. ఈ జగత్తులో అన్నీ తెచ్చిపెట్టుకుని ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనుకుంటూ దానికోసం పాత్రలాడటం, పెనుగులాడటం, ఇది ఇంకొక జగత్తు. ఉనికి ప్రవర్తించటం అన్నది సత్యం. దానిలో ఉండటానికి ఏదో కావాలనుకుంటూ బయట పోయి దానికోసం ప్రవర్తించడం అనేటటువంటిది ఆ జగత్తుకు కించిత్ కొంచెం ఉన్నప్పటికీ కూడా అదంతా ఈశ ఆవాస్యం అన్నారు. అంటే ఈశస్య ఆవాసం. ఈశ శబ్దానికి ఈశ ఐశ్వర్యే అని నియామకం. ఉనికి నియామకం. నియామకం అంటే అపాయింటింగ్. కొంచెం తిరిగి అట్లా ఉనికి నియామకం. నియామకం అంటే అర్థమవుతుందా? అపాయింటింగ్, నియమించటం అనమాట. అక్కడ ఉనికియే నియమించబడింది కానీ వేరే ప్రయత్నము నియమించబడింది కాదు. ఈ నియమించబడింది అన్నది ఎవరో ఒక టెర్రరిస్ట్ పెద్దగా దండం పెట్టుకొని ఇది ఇంతే అన్నట్టుగా కాదు. అది బై డిఫాల్ట్. ఇప్పుడు మనం అందరం ఉండాలనుకుంటామా, ఓడిపోవాలనుకుంటామా? ఉండాలనుకుంటాం. అది ఈశ, అది నియామకం. అయితే ఉండాలనుకుని ఏం చేస్తామంటే మనం ఉండటానికి పనికిరా అన్నటువంటి వాటన్నిటినీ ఎరుకొని దాంతో బతకాలనుకుంటాడు. దేహంతో ఉండాలంటాడు. దేహంతో ఎట్లా ఉంటాడు? దేహం చచ్చిపోయేది కనుక చచ్చిపోయేదాన్ని సృష్టి చేయలే.
ఒకవేళ దేహంతో బతుకుతున్నానంటే కూడా దేహంతో కూడా తాను ప్రతి విషయంలో చావకుండా ఉండాలి. అదొక చావు. దేహం చావు వేరు, విషయంలో చావు వేరు. విషయంలో చావు ఎట్లా ఉందంటే విషయం కోసం పరిగెత్తేటప్పటికీ తనకు స్థిరమైనటువంటి ఉనికి చచ్చిపోయింది. దీన్ని ఆత్మవంచన అంటారు. మామూలుగా తను తాను మోసం చేసుకున్నాడు. తనకు ప్రశాంత స్వరూపం ఒకటి ఉండగా తన ప్రశాంతతను పోగొట్టుకుని విషయాల్లో పరిగెత్తున్నాడు. అక్కడ ఇప్పుడు తనకు తన ప్రశాంతతకు, కుదురు స్వరూపానికి, నిశ్చలమైన స్వరూపానికి, అటువంటి ఉనికికి, అది ఉనికి. ఆ ఉనికికి భంగం అయిపోవటమే కాకుండా అది తనకి ఇప్పుడు లెక్కలో లేదు. ఉన్నాననేది అక్కడ చూసుకోకుండా బయట ఒక విషయంలో చూసుకుంటున్నాడు. అక్కడే ఉన్నాను, అది లేకపోతే నేను ఉండలేనంటాడు. బయటది లేకపోతే నేను ఉండలేను అంటాడు. ఇట్లా ఇది ఒక యాటిట్యూడ్ అంటారు. ఇది ఒక ప్రవృత్తి, ప్రేరేపణ చేసుకొని కల్పించుకున్నటువంటి ఒక వృత్తి. వృత్తి అంటే ఒక వ్యాపారం. దాన్ని ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటారు. మ్యాన్ ఈస్ యాటిట్యూడినల్. మనిషి ప్రవృత్తి స్వరూపుడుగా తిరుగుతున్నాడు కనుక వాడు చేసే పనులన్నీ కూడా ప్రవృత్తి కర్మలు. వాడు ఉనికి స్వరూపం. ఉనికి స్వరూపుడైన వాడు ప్రవృత్తి స్వరూపంగా బతుకుతున్నాడు. దాని మీద చాలా విశదంగా చెప్పుకుంటూ, ఎంత విశదం అంటే ఎక్కడైనా సరే నువ్వు కించి చిన్న కదలిక చేసినప్పుడు కూడా అక్కడ ఉనికి యొక్క నియామకమే గాని నువ్వు అనుకున్న దాని యొక్క నియామకం కాదు కదా. ప్రవర్తన కూడా జరగటం లేదు కూడా. దానికంటే వ్యతిరేకంగా చేస్తే ఎట్లా వస్తుందంటే చూసుకుని నడవకుండా నడిస్తే కింద కాలు జారి పడతాడు మనిషి. ఇది మనకెడ తెలుస్తుంటుందో అట్లాగే అదర్వైజ్ బిహేవియర్ అంటారు. ఎట్లా ప్రవర్తించాలో దానికంటే వేరే విధంగా ప్రవర్తిస్తే దెబ్బతింటాడు. దెబ్బతింటే ఏమొస్తుంది? అప్పుడు తనకు సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా, కష్టం వస్తుందా? కష్టం వస్తుంది. మనకు బతుకులో కష్టాలు వస్తున్నాయా, సుఖాలు వస్తున్నాయా? అన్ని కష్టాలే వస్తున్నాయి. బతుకే చాలా భారంగా ఉంది, కష్టాలు వస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఒక సుఖం వచ్చినా అది మన ఏం చేస్తుంది? అది కూడా పట్టెలు చేస్తుంది, దాన్ని భంగం చేస్తుంది. కానీ సుఖం స్పష్టంగా ఉండటం లేదు. సుఖం వచ్చింది కానీ సుఖంగా ఉన్నాను అన్నట్టుగా లేదు. ఒకవేళ అనుకుంటే ఆ విషయం వల్లనే అట్లా బతికినందువల్లనే సుఖం వస్తుంది అనుకున్నాడు. ఎప్పుడో తనకు తన నిజ సుఖము అందటం లేదు. ఇది నియామకం. ఈ నియామకం ఎవరో ఈశ్వరుడు చేశాడు కాదు, తానే చేసుకున్నాడు. కావాలని కల్పించుకున్నటువంటిది తానే. ఇప్పుడు ఉనికి స్వరూపుడైన తనకు వేరే రూపం ఏది? మంచి లాజికల్ పాయింట్ అది. తాను నిశ్చలమైనటువంటి ప్రశాంత స్వరూపమైనటువంటి ఉనికి స్వరూపం తానై ఉండగా తనకు ఈ చంచలమును కల్పించుకునే కారణము, కార్యము, ఫలము అనేటటువంటి ఈ రూపం తనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కల్పించారు? ఉనికి కల్పించదు. ఉనికి కల్పిస్తుంది? ఉనికినే కల్పిస్తుంది. ఉనికి నిశ్చలత్వం అని ఇస్తుంది. నిశ్చలత్వము చంచలత్వం అని ఇవ్వదు. లోకం ఎట్లా ఉంటుంది? గాడిదే పుడుతుంది, మనిషి పుడతాడు. మనిషికి గాడిద పుట్టదు, గాడిదకి మనిషి పుట్టాడు. పొట్ల విత్తనం వేస్తే పొట్ల చెట్టు వస్తుంది. కాకర విత్తనం రావు, కాకరకాయలు రావు. కాకరకాయలు వేస్తే కానీ పొట్లకాయలు రావు. తెలిసిపోతుంది. ఇదంతా కూడా లాజిక్.
యూనివర్స్ యొక్క లాజిక్. అనేది దీన్ని యూనివర్స్ అంటారు ఇంగ్లీష్లో. యూనివర్స్ అంటే యూనివర్షన్, సింగిల్ వర్షన్. సింగిల్ వర్షన్ ఈజ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఉనికి. తాను ఉనికి స్వరూపుడా లేక ఊడిపోయేవాడా అని తెలుస్తుంది. కానీ ఊడిపోయేటట్టు దేహమే నేను అంటున్నాడు. అదవుతుందా? హీఈస్ బేసికలీ అట్ ఫాల్ట్. బేసికలీ అట్ ఫాల్ట్. సూత్రప్రాయంగానే తప్పులో ఉన్నాడు. ఉండాలంటాడు, ఊడిపోయేటటువంటి దేహాన్ని ఆశ్రయిస్తాడు. ఊడిపోయే ప్రతి విషయాన్ని ఆశ్రయిస్తాడు. ఏదైనా ఒక విషయం శాశ్వతంగా ఉందా? ఆకలిస్తే బతకాలి గనక అన్నం తింటున్నానంటాడు. మరి అన్నం తింటే బతికేటట్టుగా ఉంటే అన్నం తింటూనే ఉండాలి. ఇప్పుడు శ్వాస పీలుస్తూ ఉంటే బతుకుతాడు గనక శ్వాస పీలుస్తూ ఉంటాడు. ఎప్పుడు శ్వాస పీలుస్తూ ఉంటాడు. రాత్రి నిద్రలో కూడా శ్వాస పీలుస్తూ ఉంటాడు. తను గుర్తించకపోయినా శ్వాస పీలుస్తూ ఉంటాడు. ఇది మనకు పోలిక బాగా తెలుస్తుంది. అట్లాగే బతకడానికి అన్నం కావాలంటే అన్నం తింటూనే ఉండాలి. తినగలడా? లేడు, తినలేడు. కానీ ఎట్లా ఉంది? ఆకలి వేసినప్పుడు కష్టం, అన్నం తిన్నప్పుడు సుఖం. ఈ సుఖం పోతుంది, మళ్ళీ కష్టం వస్తుంది. కష్టం వస్తే మళ్ళీ సుఖం పోతుంది. దీనికి దానికి సుఖస్య దుఃఖస్య నా కోపి దాత పరోదదాతీతి కుబుద్ధిరేష అన్నారు. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇచ్చేవాడు వేరే ఎవరు లేరు. వేరే ఎవరిని ఇస్తారనుకోవడం అనేది కుళ్ళి బుద్ధి అన్నారు. కుబుద్ధిరేష. సుఖమధ్యే స్థితం దుఃఖం, దుఃఖమధ్యే స్థితం సుఖం, ద్వయం అన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవతన. కష్టంలోనే సుఖం ఉంది, సుఖంలోనే కష్టం ఉంది. ఇవి రెండు ఎట్లా పెనవేసుకున్నాయంటే జలపంకవత, నీరు బురద ఎట్లా కలిసిపోతాయో అట్లా కలిసి ఉంటారు. ఒకడేమన్నాడంటే సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవర్తి పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. అది ఇట్లా చక్రంలాగా వస్తుంటాయంటే దీని తర్వాత రావటం కాదు, దానిలోనే కలిసి వస్తుంది అన్నాడు. సుఖ మధ్యే స్థితం సుఖం, సుఖ మధ్యే స్థితం దుఃఖం. సుఖం వచ్చింది, దానిలో వీడికి దుఃఖం వస్తుంది. ఏమొస్తుందంటే ఈ సుఖంగా పోతుంది అని భయం. ₹1,00,00,000 లాటరీ టికెట్ వచ్చింది. ₹1,00,00,000 లాటరీ టికెట్ వస్తే మరి ఈ పెళ్ళాన్ని చెప్పకుండా ఉండలేడు. అక్కడ ఫోన్ చేసి పెళ్ళాన్ని చెప్పేస్తాడు. ఆ పెళ్ళాన్ని చెప్పేసి అంటే లోకానికి అంతా చెప్పేసినట్టే. ఇక అందరికీ తెలిసిపోతుంది, నీ ₹1,00,00,000 వస్తున్నాయి కదా, నీ ₹1,00,00,000 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏవేవో పెడతారు. ఆ బిల్లు అంతా కూడితే 4 కోట్లు 5 కోట్లు అవుతుంది. ఇప్పుడు వచ్చేదేమో ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ అంతా పోతుంది. అది పోగా వచ్చేది. ఇప్పుడు ఈ సుఖంలో దుఃఖం ఉందా? సుఖం ఉందా? సుఖ మధ్యే స్థితం దుఃఖం, దుఃఖ మధ్యే స్థితం సుఖం అన్నాడు. ఎవరో చచ్చిపోయినారు. ఆ చచ్చిపోతే ఎట్లా ఉంది? ఇప్పుడు దుఃఖం వచ్చింది. ఆయన చచ్చిపోతే ఇప్పుడు ఏం చేశారు? మరి గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగి అయితే వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఆ దుఃఖంలో ఇదొక సుఖం. ఆ పోయినాడు, వాడితో చాలా ఇబ్బందిగా ఉంది. పోయినాడు, పీడ వదిలిపోయింది అనేది ఒక అంశం. ఇంకా పోతే పోన్లే అంటాడు. అపజయం వచ్చింది. ఎవరో చెప్పారు, ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నాడు. అపజయమే మళ్ళీ జయానికి ఉపాయం అన్నాడు. బాగానే ఉందిలే, ఎన్నాళ్ళు ఏడుస్తాం కనుక. దానిలో ఆ ఏడుపుకి సుఖం ఏమొస్తుందంటే, చచ్చిపోయిన వాడి గురించి ఏడుస్తావు, ఇప్పుడు నీకు ఆకలి వేస్తుంది, దాని గురించి ఏడమంటుంది కనుక ఎంతసేపు ఏడుస్తాడు? ఆకలి వేసేదాకా ఏడుస్తాడు.
ఆకలి వేసిన తర్వాత ఆకలి కోసం ఏడుస్తాడు, కానీ చచ్చిపోయిన వాడి కోసం ఏడవడు. అవును. ఇట్లా అటు ఇటు మన తిప్పి 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 కొడుతూ ఉంటే మనకి ఏమి అర్థం కాదు, ఎక్కడున్నా మనకి ఏం అర్థం కావటంలే. అర్థం కాకుండానే ఉంటుంది అనేది నయామం. ఎందుకంటే తప్పును తప్పుగా చూపించాలి, ఒప్పును ఒప్పుగా చూపించాలి. నువ్వు కలగూరగంప చేసుకొని బురదలాగా చేసుకుంటే, కంపు చేసుకుంటే కంప అవుతుంది, లేకపోతే ఎట్లా. యాజ్ యూ సో యూ రీప్. నీ విత్తనం ఎట్లా వేసుకుంటావో అట్లా చేస్తా. ఇప్పుడు నువ్వెవరు, ఇంత బాధ్యత నీకు వచ్చిందని ఎవరు అంటే ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పి, నేను ఉనికి స్వరూపుడను, ఉనికితో ప్రవర్తించుకుంటూ ఉంటున్నవాడిని, సృష్టి ఉనికి యొక్క ప్రవర్తన అని గుర్తించి ఉనికి కోసం ఉనికిని దర్శనం చేసుకుంటూ ప్రవర్తించేవాడని అనుకుంటే, అప్పుడు తన ఎవరు అంటే ఏం చేస్తాడు, నేను ఎల్లయ్య పుల్లయ్య అని చెప్పడం. పేరు తర్వాత వచ్చింది. ఈ స్టైళ్ళు ఇవన్నీ చేయడం. లోకంలో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి. ఇంకా ప్రొఫైల్ మెగ్నానిమిటీ అంటాడు. ప్రొఫైల్ చాలా ఉదాత్తంగా ఉంటాడు. హై ప్రొఫైల్ చాలా గొప్ప, తనకు ప్రొఫైల్ ఉండాలి. ఇవన్నీ ఎట్లుంటాయి, ఎంతసేపు ఉంటాయి కనుక తెలియటంలే. ఆ స్వరూపంలో గొప్ప ప్రొఫైల్తో ఉండాలంటాడా ఉండాలంటాడు. అదేట్లా ఉంటావు, ఉనికి నిశ్చలమైంది, అదేమో చంచలమైంది. ఈ చంచలంలో నిశ్చలం ఎట్లా నిలబడతావు? ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, స్టేబుల్ కాదు. దీనికి ఈక్విలిబ్రియం లేదు. ఈక్విలిబ్రియం అంటే కుదురు అనేది దీనికి లేదు. ఇది మనం బాగా తెలియాలి. అది తెలుసుకోకుండా ప్రవర్తించడం లాభం లేదు. అందువల్ల ఈ చాలా కాలం నుంచి, తర్వాత ఉత్సవాల్లో కూడా పోయిన ఆదివారం నుంచి ఈశావాస్యం ఎట్లా ఉంటుందో మైక్రో స్టడీలో వస్తున్నాం అనమాట. మైక్రో స్టడీలో ఈ చార్ట్ పెట్టుకొని ఇంద్రియం యొక్క గ్రాహక నరములు అంటే సెన్సరీ నర్వ్స్, ఇదేమో వ్యక్తీకరణ నరములు అంటారు. ఇది ఇంగ్లీష్లో వాళ్ళు ఎక్స్ప్రెసింగ్ ఏదో టెక్నికల్గా పని చెప్తారు వాళ్ళు, నరములు. ఆ తర్వాత మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి సవరణ, తర్వాత జ్ఞానం, ఆ తర్వాత మధ్యలో ఒక స్ఫురణ ఒకటి ఉంటుంది, తర్వాత స్మృతి ఉంటుంది, స్మృతి కింద ఉనికి. వీఆర్ దట్ డీప్, వీఆర్ దట్ డీప్ హియర్. అంత లోతుగా ఉన్నాం. ఉనికి స్వరూపుడై తిరుగుతున్నాడా లేక పైపైన తిరుగుతున్నాడు అంటే, ఆ విషయాలు తిరుగుతున్నాడంటే ప్రతి విషయాన్ని ఉనికి స్వరూపం దాకా తెచ్చుకొని పోల్చుకుని చూసుకుని తాను బయటకు వస్తున్నాడు. అంత డిజైన్ ఎఫెక్ట్ తనకు ఉన్నప్పటికీ కూడా, అంటే తనకు రచన యొక్క ప్రభావం అంత ఉన్నప్పటికీ కూడా అసలు అదంటూ ఒకటి ఉందని కూడా తెలియదు. ఉనికి అన్నటువంటి అంశంలో తాను ఉన్నాడని కూడా తెలియదు. ఉండాలని అవస్థపడతాడు కానీ ఆ పదంలో అసలు పరిచయం కాదు వాడికి. ఉండాలి అంటానికి ఉనికి శబ్దానికి, ఉనికి నామవాచకం, ఉండాలి అనేది ఒక ఆశ, ఎక్స్పెక్టేషన్. ఆ పదమే తెలియదు. పూజ చేసిన ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం గీతాయ నమః, ఓం. ఆ పూజ దగ్గరికి పోతాడు, ఆ పూజ చేసి చెప్పనే అక్కర్లే, వాడు చేసే పోలంతా. తర్వాత దీనిలో చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంద్రియాన్ని చెప్పుకున్నాం. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శ్రవణం చేయటం, తాకటం, స్పర్శ,
తర్వాత దర్శనం చేయటం, చూడటం, రుచి చూడటం, ఆఘ్రాణం చేయడం, వాసన చేయటం, చూడటం, ఇంకా కర్మేంద్రియాల్లో మాట్లాడటం, తర్వాత చేతితో మనం ఇచ్చిపుచ్చుకోవటం అంటాం, కాళ్ళతో నడవటం అంటాం, మరి పాయు ఇంద్రియంతో మలం విడవటం అంటాం, ఉపస్థేంద్రియంతో మనం ప్రవర్తిస్తున్నాం. దానికి మనం చెప్పే అర్థం కంటే చాలా ఉన్నతమైనటువంటి అర్థం ఉంది. మనం అనుకున్నదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక చెత్త కుండి ఉంటుంది కదా, బయట నిండిపోయింది. అది ఎవడో పోయి దానిలో ఒక 100 రూపాయల నోట్ ఏమన్నా ఉంటుందేమో అని మొత్తం కెలిగి చూస్తున్నాడు. ఉంటుంది అక్కడ. అట్లా కెలికినట్టు చేస్తున్నాం మనం. ఉండటం అనేటటువంటిది ఇక్కడ ఉండి, ఈ లోకంలో ఉండి సాధించి శాశ్వతంగా ఉండాలంటాడు. దేహమేమో ముసలిది అయిపోయింది, కుళ్ళు కంపు వస్తుంది, చేత కావటంలే, అయినా ఉండాలంటాడు. 75 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళకి షష్ఠపూర్తి చేయించుకుంటాడు. ఏం గొప్ప, పోయేవాడికి షష్ఠపూర్తి ఎందుకు? 75 ఏళ్ళకి ఇంకోటి ఏదో చేయించుకుంటాడు. ఆ తర్వాత 90 ఏళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ ఊరికి దగ్గరగా ఏదో వస్తుంది కనుక, 100కి దగ్గరగా వస్తుంది కనుక ఇంకోటి. పొరపాటు 100 కనుక ఉంటుంటే లోకం అంతా అదిరగొడతాడు. 100 సంవత్సరాలు తిరిగి ఏదో చేద్దాం అనుకుంటాడు. ఏం సంపాదించాడు 100 సంవత్సరాలకి? ఇట్లా తులాభారం చేయించుకుంటాడు. కృష్ణుడు తులాభారం ఎట్లా ఉంది? కృష్ణుడు అక్కడ కూర్చుంటే అవతల ఎంత బరువు వేసినా తోగలే. ఈయన అక్కడ కూర్చుంటే కాయిన్స్ వేస్తే 11,000తో తూగిపోయినాడు. ఇప్పుడు తులాభారం ఏం చేసినట్టు? ఏం తులాభారం చేశాడు? 11,000కు చూసుకున్నాడా? లోకంలో దేనికి తోచనటువంటి తన స్వరూపంతో కృష్ణుడు మనకు ఆదర్శంగా చూపిస్తే, నేను అక్కడ కూర్చోబెట్టి దేనికి తోచడాన్ని చూపించడానికి ఈ భౌతికంగా త్రాసు కట్టి తులాభారమా? ఆ తులాభారం అంటే త్రాసుని అక్కడ చూపిస్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా? ఇట్లాంటి నీచవు బ్రతుకుతున్నాడు మనిషి. కనుక ఇప్పుడు మనం చెప్పుకోవటంలో ఏం చేసామంటే, ఈ ఇంద్రియములన్నీ ఎట్లా ప్రవర్తించినప్పుడు కూడా ఎట్లా ప్రవర్తించడం ఎట్లా ఉంటుందో, దాని యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో పోల్చుకుంటూ వస్తున్నాం. ఇంద్రియములు మోసపోయినాయి అన్నాం. అది ఎట్లా మోసపోతుంది? వీడేమన్నా మనిషా? కాదు. ఇంద్రియములు ఇవన్నీ ఈ చూపించినవన్నీ కూడా దే ఆర్ వెల్ డిజైన్డ్. అది ఉనికి చేత రచింపబడినాయి. దాని పొటెన్షియాలిటీ ఈజ్ బై ది ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దాని యొక్క సత్తా ఉనికి సత్తా. ఉనికి అంటే నిశ్చలమైనటువంటిది, కుదురైనటువంటిది. దానికి ఏం అక్కర్లే, నాణ్యత కించిన విషయం కొంచెం కూడా ఒక్కటి ఏం అక్కర్లే, అంత కుదురుగా ఉన్నాయి. అట్లా డిజైన్ చేయబడింది. మనకెట్లా కనిపిస్తుంది? రక్త మాంసంతో కనిపిస్తుంది. రక్త మాంసంతో కనిపిస్తున్నాయి. అప్పుడు ఏం చేసాం మనం? పప్పులో కాలేసామన్నమాట. అడుసు అంటే తెలుస్తుందా? మట్టి, బురదలో కాలేసామన్నమాట. పప్పులో కాలేసామంటుంటే వాళ్ళు అంటుంటారు, బురదలో కాలేసామన్నమాట. ఇక మనం బురదలో కాలేసిన వాడు ఎట్లా వేస్తాడు? ఎవరు? ఇంకా మడుగులో దిగేటప్పటికీ ఒక మొసలి కాలు పట్టేసుకుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏం చేయగలడు వాడు? ఇదేమన్నా సినిమానా? సినిమా అంటే ఆ మొసలి కాలు పెట్టుకుంటే దాన్ని లాక్కుంటూ వచ్చేసి బయట తను పెట్టినటువంటి కత్తి అందుకొని దాన్ని చంపేశాడు వాడు. సినిమా కానీ సరిపోయింది. వాడిని నిజంగా చేయమను, సినిమాలో యాక్ట్ చేసిన వాడు చేస్తాడా? చేయలేడు. కనుక ఈ విధంగా
ఎక్కడున్నాం మనం? ఇంద్రియములు ఎప్పుడూ కూడా వేరే విధంగా అన్ని ఉనికి యొక్క అల్లిక. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉనికి యొక్క అల్లికలో, అల్లిక అంటే అర్థమవుతుంది కదా, అల్లిక నెట్టెడ్ అనమాట. ఉనికి యొక్క అల్లిక అప్పుడు ఏముంటుంది? ఎంటైర్ సిస్టమ్ ఈస్ ఉనికి, అంతే, వేరేది కాదు. ఇట్లా నైలాన్ దారంతో అల్లామంటే అదంతా నైలాన్ దారమే. ఇప్పుడు ఇదంతా కూడా దారంతో అల్లాం. దీనికి తమాషా, ఇప్పుడు ఇది దారములు అందామా బట్ట అందామా అంటే, బట్ట అందామా దారములు అందామా? బట్ట. అయితే బట్ట ఎందుకు అయింది ఎందుకుంటున్నావు? దారములు ఎందుకంటే లేదంటే దారములన్నీ అల్లిక ఈ బిగువుగా ఉన్నాయి, దారం తెగదు. ఒట్టి దారం అయితే తెగుతుంది, తెగదు. ఒట్టి ఉనికి ఉనికి అంటుంటే మనకి అర్థం కావటం. దాన్ని నెట్టడి చేసుకుంటే అప్పుడు మనకేం చూపిస్తుంది? అల్లికగా చేసుకుంటే, ఉనికి అల్లికగా చేసుకుంటే నువ్వు ఎట్టు బురదలో కాలేసినా అది అందలేదని ఏడుస్తావు. ఉనికి అందలేను, ఉండలేకపోతున్నా, బతకలేకపోతున్నా, ఇది మనం చేసేటప్పటికి ఏమవుతుంది? అప్పుడు నీ తప్పు నీకు వెంటనే చూపిస్తుంది. ఎవరు చెప్తారో తనే అంటాడు. కష్టం వస్తే తనకే కష్టం, తన వల్ల తనకే కష్టం వచ్చింది, కష్టం వస్తే తనే ఉండలేకపోతున్నా అంటున్నాడు. అయినా ఈ మూర్ఖుడు ఏం చేస్తాడంటే వాడి వల్ల కష్టం వచ్చింది, దాని వల్ల వచ్చింది, గ్రహాల వల్ల వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి ఏవో అల్లుకు ఇంకా పిచ్చిగా అల్లుకుంటూ పోతూ ఉంటాడు అన్నమాట. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు చెడిపోయినాయి అని మనం ఒక మాట, అట్లాగే మెదడు చెడిపోయింది, ఇంకా మనసు చెడిపోయింది, బుద్ధి చెడిపోయింది, చిత్తం చెడిపోయింది, నేను చెడిపోయినా, చెడిపోయింది, తెలివిని సవరించుకోలేకపోతున్నా అని ఇట్లా మనం అవస్థ పడిపోతుంటామే. ఈ అవస్థకు అది కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అది ఉనికితో అల్లుకున్నప్పుడు అది ఎందుకు చెడిపోతుంది? చెడిపోదు. దాన్ని ఉనికితో అల్లుకున్నటువంటి దాన్ని దాని మీద కాకుండా వేరే విధంగా ఎప్పుడు తీసుకున్నాడో అప్పుడు అది తనకు వేరే విధంగా అందేటప్పటికీ చెడిపోయినట్టుగా ఉంది. ఇది బట్ట. ఈ బట్టని అట్ట కప్పుకోవడానికి ఆచ్ఛాదనగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే దాని మీద పెట్టుకొని ఫ్యాషనబుల్గా అంతా కుట్టించుకుని అది చేసి ఫ్యాషన్గా కొనుక్కుంటూ ఇట్లా తిరుగుతూ ఉంటే ఇది ఇప్పుడు వెస్ట్రన్ ఫ్యాషన్ మొత్తం వచ్చేసింది, వెస్ట్రన్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. అట్లా వెస్టర్నైజ్ చేసేసుకొని, అంటే పాశ్చాత్యంగా మనం చేసుకొని మన సనాతన సంప్రదాయాన్ని వదిలేస్తే ఇప్పుడు మనం ఎక్కడుంటాం? సనాతన సంప్రదాయం ఏమిటంటే, సనాతనం అంటే సదాతనము, సనాతనం, ఎప్పుడూ ఉండే స్థితి, ఉనికి కుదురుగా ఉంటుంది. ఆ కుదురైనటువంటి తనకి ఎప్పుడు ఉంటుంది. దానికి ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే, రోడ్డు మీద హైవేలో కారు దొల్లుకుంటూ పోతుంది కదా అని చెప్పి రోడ్డు కూడా దొల్లుకుంటూ పోతుంటే రోడ్డు ఎట్లా ఉంది? నిశ్చలంగా ఉన్న దాని మీద కారు దొల్లుకుంటూ పోతుంది. అప్పుడు కారు యొక్క వేగాన్ని మనం చూడగలుగుతున్నాం. అట్లా కాకుండా మనం కూడా పరిగెత్తుకుంటూ పోతుంటే, ఉనికి పరిగెత్తుకుంటూ పోతుంటే, అల్లిక అన్నామంటే యూనివర్స్ అంతా ఎట్లా ఉందంటే, యూనివర్స్ అని చెప్పిన సింగిల్ వర్షన్, ఉనికితో అల్లుకున్నది. అంటే కుదురు అనే అంశంతో ఉంది. కుదురు అనే అంశంలో ఇంత చంచలం అని ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆన్సర్ దిస్ పాయింట్. హౌ డేర్ యు ఆర్ ఇలా స్వివరింగ్ అన్నా, ఇంకా టర్బులెంట్, ఎట్లా ఉన్నావు? ఏ ధైర్యంతో నువ్వు చంచలంగా ఉండగలుగుతున్నావు? దేన్ని ఆశ్రయించి చంచలంగా ఉండగలుగుతున్నావు? ఉనికిని ఆశ్రయిస్తే నిశ్చలంగా ఉంటాడు.
నువ్వు ఇంకా దేన్ని ఆశ్రయించి చంచలంగా ఉంటున్నావు నువ్వు? పైగా ఏమంటున్నాడు, ఇంద్రియాలు చెడిపోయినాయి అంటాడు. మెదడు చెడిపోయింది, మనస్సు చెడిపోయింది, బుద్ధి బోల్తా పడిపోయింది, చిత్తం బోల్తా పడిపోయింది, నేను బోల్తా పడిపోయినా, తెలివి బోల్తా పడిపోయింది, కష్టాలు వచ్చేసినాయి. అంటే కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఉనికిలో కష్టాలు ఎట్లా వస్తాయి? మన ఇంట్లోకి పెద్ద పులి వస్తుందా? అంతమంది తిరుగుతుంటే పెద్ద పులి రాదు అసలు. ఒక పట్టణంలో రాదు, ఒకటి తలుపులు వేసుకున్నాం, ఇంకోటి ఎట్లా వస్తాడు? ఏమైనా వస్తే దోమలు వస్తాయి, అవి ఎగిరి వెనక వస్తాయి, తనకి ఎట్లా వస్తుంది? రాదు. కనుక ఈ ఈ ఈ చిన్న సింపుల్ లాజిక్, చిన్న న్యాయం, ఈ చిన్న యుక్తిని తెలుసుకోలేక మనం ఉనికిని వదిలిపెట్టేసి అది ఎట్లయింది, ఇది ఎట్లయింది అంటే నిశ్చల స్వరూపాన్ని వదిలిపెట్టేసి, తనకు నిశ్చలం ఎట్లా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంది అంటే ఇట్లా ఉంటుంది కాదు. ముందు ఇది తెలుసుకో, నిశ్చలం ఆధారంగా బ్రతుకు, నిశ్చలం ఆధారంగా బ్రతకడం. అప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఏదైనా చేసినప్పుడు మనకు నిశ్చలత్వం కుదరటం లేదంటే నేను తప్పు చేశాను, ఐఎమ్ రాంగ్ పాత్, నేను తప్పుడు మార్గంలో ఉన్నా అని గుర్తించి దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నించి, అట్లా కాకుండా ఇంద్రియాలు బాగలేవట్టే అది అనటానికి కారణం ఏమిటో అని చెప్పుకుంటున్నాం. ఈ బాగాలేదు, చంచలము, మోసము, భ్రాంతి, ఇవన్నీ కూడా యాటిట్యూడినల్ కంకాక్షన్ అన్నారు, ప్రవృత్తి యొక్క కల్పన. ప్రవృత్తి యొక్క కల్పనలో నిశ్చలం కోసమని ఇవ్వబడినటువంటి ఇంద్రియాలను వాడుకుంటే ఇంద్రియాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకో. ఒక కాగితం తీసుకొని అవతల వాడు బాల్ వేస్తే ఈ కాగితంతో బంతిరెట్ట కొట్టాలంటే ఒప్పుకుంటుంది అది? ఆ బ్యాట్ చేసింది కూడా సరిగ్గా చేయబోతే అవుతుంది, రెండు మాట్లాడేటప్పుడు బ్యాట్ ఇరిగి కూడుకుంటుంది. ఇప్పుడు బ్యాట్తో కొడుతున్నావా, నిశ్చలంతో కొడుతున్నావా? అది గట్టిగా చేయబడింది. గట్టితనంతో బంతిని కొడుతున్నావా, బ్యాట్తో కొడుతున్నావా? గట్టితనంతో కొడుతున్నావు. దానికి బ్యాట్ అని పేరు చెప్తే దీని గట్టితనం గురించి నువ్వు చూడలేవు. అప్పుడు ఏమిటి? కొడుతూ బంతి ఆట మీదే పరిగెత్తున్నాడు, వాడి దృష్టి అంతా ఆట మీదే ఉంది. కనుక ఇటువంటి దోషాల నుంచి తప్పించడానికి చక్కగా స్పష్టంగా ఏం తెలుస్తుందంటే, మనిషి కూడా ఎట్లా తమాషా చెప్తారు, చేతికి బురద ఉంది, పేడ ఉంది, ఎక్కడ ముట్టుకున్నా అవుతాడు, దానికి ఈ పేడ పూచాడు, పేడ పూసేసి ఏంటి అంత పేడగా ఉంది ఏమిటిది అంటే, అంత పేడగా ఉంది, ఏం చేశాడు? ఇది కడగండి అంటే ఎందుకు పూసావు నువ్వు? ఎట్లా కడగాలి? చేతిలో ఉన్న పేడ కడగడం సులభం, అంతా పూసి అంత కడగాలంటే హెర్క్యూలియన్ ఎఫెక్ట్ అంటారు, హెర్క్యూలియన్ ఎఫర్ట్. అందువల్ల మన బతుకులోనే సూత్రప్రాయంగా గ్రహింపులో తేడా ఉంది. హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్? నిశ్చలమైన నీవు చంచలంగా నేను నువ్వు వ్యక్తం చేసుకుంటే చాతకాని వాటంటే ఆ అంశం ఎక్కడుంది? లేదు. దేహం ఎందుకు వచ్చిందంటే, బయట మనం తిరుగుతున్నప్పుడు నిశ్చలమైన తాను చంచలమైనటువంటి దానిలో, స్థిరమైన తను అసలే అర్థం లేనటువంటి బయట విషయాల్లో ప్రవర్తించితే ఎట్లా ఉంటుందో తనకు ప్రాక్టికల్గా తెలియటం కోసమని వచ్చాం. అది చేయాలి. ఎందుకోసం వచ్చావు? అది చేయకుండా ఇక్కడేదో బాగుకు తినాలి, ఆనందించాలి, భోగించాలి అంటే ఎట్లా? అర్థమవుతుంది?
బ్రతుకులో మనం చేసినవన్నీ కూడా మొదటి వినిపిస్తుందే. బ్రతుకులో మనం చేసిన పుట్టిన నుంచి పుడకల్లో పోయేదాకా అన్నీ విత్ రాంగ్ నోషన్, తప్పుడు దృష్టితో చేస్తున్నారు. అది ఏ రోజుకైనా తెలుసుకొని తాను సవరించాలి. తప్పుడు దృష్టితో చేస్తే అవన్నీ తప్పుగానే, తప్పు రూపాలుగానే కనిపిస్తాయి. ఇంట్లో కడుగుతున్నారు అనుకోండి, కడుగుతుంటే ఎందుకు కడుగుతారు? శుభ్రం చేయడానికి. పిల్లలు ఎవరో వచ్చేసి ఏం చేస్తారు, వాళ్ళు కొట్టుకుంటుంటే 6 గంటల అంతా ఇల్లంతా గలంత చేస్తారు. అప్పుడు ఎట్లా ఉంటుంది? అట్లాగే వీఆర్ ట్యాంపరింగ్, వీఆర్ డిస్టర్బింగ్ ఎవ్రీథింగ్, డిస్టర్బింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనమే భంగం చేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు అన్నీ బోల్తా పడిపోయినాయి, అన్నీ మోసపోయినాయి, అన్నీ పాడైపోయినాయి అన్నమాట మనిషి ప్రవృత్తిలో ఉండి గుర్తించుకుంటూ తన ప్రవృత్తి యొక్క పొంగంతా దానికిచ్చి కలర్ ఆ షేడింగ్ అంతా ఇచ్చేసి తాను చెడిపోయినాడు అంటున్నాడు. కనుక ఇంద్రియములు ఎప్పుడు చెడిపోలే. నువ్వు చెడగొట్టినంత మాత్రం చేత ఇంద్రియం తిరిగి చెడిపోదు. ఇంద్రియం అంటే చెయ్యి అంటే ఇది చూపించాం మనం. దీనిలో ఒక సత్తా ఉంది, అది ఎప్పుడు చెడిపోదు. అట్లాగే చూపు అనేది ఒక సత్తా ఉంది, అది ఎప్పుడు చెడిపోదు. పనికిరానివని చూసుకుంటూ ఉంటుంటే చెడిపోతుందంట. పనికిరానివని చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే, కంప్యూటర్లో బ్రైట్నెస్ ఎక్కువ పెట్టాం, మనకి ఎట్లా ఉంటుంది? చూడలేవు. కళ్ళు దెబ్బతింటాయి అంట. కళ్ళు దెబ్బతింటే ఈ మాంసం కన్ను దెబ్బతింటుంది. కన్ను పోయినంత మాత్రం చూపు పోతుందా? కన్ను వేరు, చూపు వేరు. చూపు అనేదేమో ఇట్స్ ఎ నాన్ ఫిజికల్ ఎంటిటీ, కన్ను అనేది ఫిజికల్. అట్లాగే తనకు ఉన్నాను అనేది నాన్ ఫిజికల్ ఎంటిటీ. ఇది ఫిజికల్ ఎంటిటీ నుంచి ఏది తీసుకోదు. తీసుకుంటే ఫిజికల్ అంతా కూడా ఇట్స్ ఇనానిమేట్, అంటే జడ పదార్థం, రాయి లాంటిది. దానికి మన చైతన్యం లేదు. అది కూడా సృష్టిలో ఒక ఎలిమెంటే. ఎట్లాంటి ఎలిమెంట్ అంటే సృష్టిలో ఉనికి యొక్క అల్లిక. ఉనికి చేసిందని కాదు, ఉనికి యొక్క అల్లిక. అట్లా ఎందుకు అల్లికగా ఉంటుంది అంటే, ఒకవేళ దానికి కూడా చైతన్యం ఉందనుకుందాం, మన చైతన్యంతో మనం దాన్ని ప్రవృత్తిగా చేసుకొని ఎట్లా మోసపోయినామో అది కూడా అట్లా చేసుకుంటాం. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు మనుషులను కలిసి మాట్లాడుకుంటూ చేసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారా, రెండు ప్రవృత్తులు మాట్లాడుకుంటున్నాయా? రెండు ప్రవృత్తులు మాట్లాడుకుంటున్నాయి. అవి ఎప్పుడు ఢీకొంటాయి, కానీ అది సమ్మతంలో కావు. ఇద్దరు యాటిట్యూడ్స్ కలిసినంత వరకు కలిసినట్టుగా ఉంటారు. లేని చోట ఏం చేస్తారు? సర్దుకుపోయినట్టుగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు స్నేహం కావాలనుకున్నారు గనక. లేకపోతే ఆ పూటతో వదిలేస్తాడు. మౌలి పెళ్ళాం కూడా విడాకులు. కామమే దృష్టి కనుక అది తీరిపోయిన తర్వాత ఇక మూడక్కర్లే, పెళ్ళామక్కర్లే. ఇంత నీచంగా తయారైపోయింది. ఇది ఉనికి యొక్క లేఖ కాదు. కనుక అంటూ వర్డ్స్ అంటారు, అంటే పనికిరా అన్నటువంటిది మనం ఈ లోకంలో ఏం చూస్తున్నామో, పనికిరాంది ఏం చూస్తున్నా వాంచగా, పనికిరాంది ఏం చూస్తున్నామో ఇదంతా కూడా కంకాక్షన్, తాను కల్పించుకున్నటువంటిది. కల్పన తప్ప ఇంకోటి కాదు. కల్పనకు నిజమైంది ప్రవర్తించదు. ప్రవర్తిస్తే ఎట్లా వస్తుంది? లోకంలో ఏదైనా ఉంటే ఇలా చెప్పినట్టుగా బ్యాట్ విరిగిపోవచ్చు, ఇంకోటి విరిగిపోవచ్చు, ఇల్లు కూలిపోవచ్చు. కానీ ఉనికి అల్లికగా ఉన్నటువంటి ఇంద్రియములు కూడవు. దేహం చనిపోతే దీన్ని తగలబెట్టారు కానీ ఇంద్రియముల యొక్క శక్తి చాలదు. అది ఎట్లా ఉంటుంది? ఇంద్రియము వేరు, ఇంద్రియముల యొక్క శక్తి అది తనకు అది అభౌతికం.
దేహాన్ని విడిచిపెట్టి జీవుడు పోతూ ఉంటే దాంతోపాటుగా తన శక్తి కూడా పోతుంది. దాంతోపాటు ఎట్లా ఉంటుందంటే వాడి సంస్కారం ఒకటి ఉంటుంది. సంస్కారము ఎట్లా ఉంటుంది, చపలంగా ఉంటుంది. కానీ డిజైన్డ్గా అంటే రచనాత్మకంగా నిశ్చలంగా ఉన్నది ఇంద్రియముల యొక్క తేజస్సు. ఆ ఇంద్రియములు నిశ్చలంగా ఉన్నటువంటి ఇంద్రియముల తేజస్సుతో సహా తను కల్పించుకున్నటువంటి చపలమైనటువంటి సంస్కారమైన అది కూడా ఉంటుంది, తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్ళిపోతాడంటే దానికి శాస్త్రం చక్కగా చెప్తుంది. చపలమైన నీ సంస్కారమునకు అండదండగా నిశ్చలమైనది ఉంటుంది. అండదండగా ఉంటుంది అంటే అండగా ఉంటుంది, దండగా కూడా ఉంటుంది. అంటే నేను రక్షించేటట్టుగా, దండగా అంటే నిన్ను శిక్షించేటట్టు. నువ్వు చూడు తప్పుగా ఉన్నావు, సరిగ్గా ఉన్నావు, చూడు నీ కష్టం దీనివల్ల అని ఎప్పుడూ కూడా బోధ నిరంతరమైన బోధ, ఎక్కడ ఆగదు, ఏ క్షణాలు ఆగట్లేదు. కనుకనే మనకు అంటే బోధ ఎట్లా ఉంటుందనంటే చెబితే వినేవాడికి అందుకునేటట్టుగా ఉంటుంది, అందుకుని మారేటట్టుగా ఉంటుంది. లేకపోతే బాధించేనా చేస్తుంది. ఈ రెండింటి నుంచి మనిషి తప్పించుకోలేడు. కనుక ఇప్పుడు మనం ఎక్కడ మననం చేస్తున్నామంటే ఈ చాట్లో కింద జ్ఞానం అక్కడ మననం చేస్తున్నాం. ఇవన్నీ ఫెయిల్ అయినాయి అంటాడు. తెలివి కూడా ఫెయిల్ అయింది, తెలివి సవరించలేకపోతున్నారు అంటాడు. అని చెప్పుకుంటున్నాం. ఫెయిల్ అవటం అనేటువంటి అంశం ఎవరిది? మనిషి కల్పించుకున్నటువంటి ప్రవృత్తి. తెలివి ఎప్పుడు చెడిపోదు. తెలివి అంటే ఎట్లా ఉంటుంది? తెలివి అంటే తెలిసి ఉండటం, ఉనికి తెలిసి ఉండటం, ఇది తెలివి. దాన్ని చెడగొట్టుకుంటే నువ్వు చెడగొట్టుకునేంత మాత్రం చేత అది కాదు. దీనికి లోకంలో బాగా తమాషా చెప్తారు. ఎట్లా అంటే ధర్మము ధర్మి అంటారు. ధర్మాన్ని అనుసరించేవాడు ధర్మాన్ని అనుసరించలేక చెడిపోతాడు అంతే. కానీ ధర్మము అనేటటువంటి ఒక నియామకం అది చెడిపోదు. అట్లాగే ఉనికిని చెడగొట్టుకుంటాడు. కానీ ఉనికి అంటే ఇట్లాగూ అన్నటువంటి ఆ స్వరూపం చెడదు. ఉనికి అంటే నిశ్చలం, పూర్ణమైంది అన్నటువంటి స్వరూపము. ఉనికంటే ఇట్లాగే అన్నటువంటి ఇది ఒక ఆదర్శం. ఇది నాన్ ఫిజికల్ ఎంటిటీ. అది ఎప్పుడు చెడిపోదు. ఏది చెడిపోతుంది? దానికంటే వేరుగా ఉనికిని పట్టుకున్నాడు ఎవడో, ఉన్నానంటాడు ఎవడో, అది దెబ్బ కొడుతూ ఉంటుంది వాటికి. వాడి ఉనికి, వాడు అనుకున్న ఉనికి వాడిని దెబ్బ కొడుతూ ఉంటుంది. వాడు అనుకున్నదే వాడిని దెబ్బ కొడుతుంది. వాడు అనుకున్న బుద్ధియే వాడిని చెడగొడుతుంది. బుద్ధి ఎప్పుడు చెడిపోదు. బుద్ధి ఒక స్వరూపం ఒకటే. అది ఎట్లా అనుకుంటున్నాం అంటే బుద్ధి అంటే బుధ అవగమనం అని చెప్పుకున్నాం. అంటే ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకోవడం అర్థం. ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకోవడం అంటే ఉనికిని చెడగొట్టుకుని, ఉనికి అంటే ప్రవృత్తి అని చేసుకుని ఆ ప్రవృత్తిని భద్రంగా తెచ్చిపెట్టుకుంటే అర్థమైందా? ఒక మంచి వ్యక్తిని ఇంటికి తెచ్చిపెట్టుకోవడం ఉండాల్సినటువంటి ఆ బుద్ధికి ఒక దొంగని ఇంటికి తీసుకొచ్చి మంచి వ్యక్తికి ఎటువంటి మర్యాద ఇవ్వాలనో ఆ దొంగ కూడా అటుగా మర్యాద ఇవ్వాలంటే వాడి బుద్ధి ఎక్కడ పోతుంది? అట్లాగే పనికిరాని దానికి ఇచ్చి నిజమైన దానికి ఎటువంటి విలువ ఇవ్వాలనో అటువంటి పనికిరాని దానికి ఇచ్చి విలువ ఇచ్చి అది పోషించాలంటే కాదు అనేటటువంటిది మనకి ఇప్పుడు కూడా ఎదురవుతోంది. వీఆర్ ఫేసింగ్ ఇట్ ఆల్వేస్. అందువల్ల ఇప్పుడు జ్ఞాన శబ్దానికి అర్థం జ్ఞానం అంటే అవబోధనే, ఎరుక అని అర్థం. జ్ఞానం అంటే ఎరుక. ఎరుక అంటే ఇక్కడ తెలంగాణలో బాగా అర్థమవుతుంది. ఎరుక అంటే తెలిసి ఉండుట. అది ఎట్లా తెలిసి ఉండాలంటే ఎరుక అంటే వెంటనే తనకి ఎప్పుడూ కూడా తనతోనే ఉంటుంది. తెలిసి ఉండడం అనేటటువంటిది లోకంలో ప్రయోగం ఉంటుంది. ఇప్పుడు ఉనికి తనకు ఎప్పుడు కూడా ఎరుక ఉంటుంది. ఉన్నాననే మాట ఉంటుంది. అది ఎప్పుడు పోదు, తనకు ఎప్పుడు పోదు. ఉనికిని గుర్తించడం అనేది పోదు. కానీ ఉనికిని గుర్తించడం ఎట్లా గుర్తిస్తున్నాడు? ఇప్పుడు ప్రవృత్తి అనేటటువంటి ఒక మీడియా, ఆ మీడియా నుంచి గుర్తిస్తున్నాడు. అది తన్ను దెబ్బ కొడుతూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈ పదమును ఎట్లా మోసం చేసుకుంటాడు? జ్ఞానం అనేటటువంటిది ఉనికి యొక్క ఎరుకగా ఎప్పుడు ఆ పదం అంటేనే సంస్కృతంలో పదం అంటే ఒక ధామం, ఇట్స్ అన్ అబోర్డ్. జ్ఞానం అనేది తనకు ఒక స్థానం. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? విషయాత్మకంగా వెళ్ళి, విషయాత్మకంగా ఉంటే ప్రవృత్తిగా బయట ప్రయోగంగా వెళ్ళి, జ్ఞానం అంటే మెమొరీ అన్న. లోకంలో మెమరీతో చేసే వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతుడు, మంచివాడు, ప్రొఫిషియంట్ అటువంటివన్నీ అనుకుంటుంటాం. అట్లా అనుకుంటానికి ఏం చేస్తాడు? ఏదో ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకోటో తీసుకొని దానిలో తాను జ్ఞానం ఉన్నవాడు అనేస్తాడు. ఫీలింగ్ పిహెచ్ దానిలో జ్ఞానం ఉన్నవాడు అంటాడు. ఇంకో రంగంలో జ్ఞానం ఉన్నవాడు అంటాడు. ఆ రంగంలో జ్ఞానం ఉంటే అది తనకు బాగా ఉంటుంది, నిష్ణాతుడు అని అంటాడు. అప్పుడు ఏమవుతుంది? అది మెమొరీ అయింది. మెమొరీ క్యాన్ ఫెయిల్. వయసు అయ్యేటప్పటికీ మర్చిపోతాడు. వాడుకుంటూ ఉంటే ఉంటాడు. కత్తిని అట్లాగే ఒళ్ళలోనే పెట్టి పెడితే ఆఫ్టర్ ఆల్ అది ఇనుము, తుప్పు పడుతుంది. అంటే జ్ఞానం అనే పదము తనకు ఎట్లా ఉన్నది అంటే ఉనికి యొక్క ఎరుక అనేది ఎప్పుడూ ఉంటుంది, దాని తుప్పు పట్టదు. ఇది అభౌతికం, స్థూలం కాదు. ఇదే పదం తీసుకెళ్ళి స్థూలంతో పోల్చుకుని, బయట దాంతో పోల్చుకుని, దాన్ని తెలిసి ఉండడం అనేది, దాని నిష్ణాతుడు ఎప్పుడు ఉన్నాడంటే తుప్పు పడుతుంది, గ్యారంటీగా తుప్పు పడుతుంది, మర్చిపోతాడు. కనుక ఇప్పుడు ఏమంటారు? జ్ఞానం అనే పదానికి అర్థం కాదు, గబుక్ ఏమంటామంటే కాన్షియస్నెస్ అంటారు. అక్కడికి వచ్చినప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, చెప్పుకుందాం. పోలికకి చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? కాన్షియస్నెస్ నెవర్ ఫెయిల్స్, మెమరీ ఫెయిల్స్. ఎందుకు ఫెయిల్ అవుతుంది? మెమరీ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే దాని బేస్ ఏమిటి? యాటిట్యూడ్. యాటిట్యూడ్ అన్నప్పుడు ఏమవుతుంది? యాటిట్యూడ్ ఎన్నెన్ని రంగులు వేసుకుంటుంది, ఎన్నెన్ని వేషాలు వేస్తుంది. కెమెలియన్ క్లోక్స్ అంటారు, ఊసరవిలి రంగులు వేస్తుంది. అన్నిట్లో ఎట్లా ఉంటుంది? ఏ రూపంలో దానికి స్థిరత్వం లేదు. అవతల దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఎట్లా ఉంటుంది? దానికి చిన్న విషయం ఎట్లా ఉంటుందంటే, దాని ఎందుకు పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పోతుంటే జ్ఞాపకం ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత ఏదైనా రోగం వస్తే నేను ఇప్పుడు రోగంలో ఉన్నాను, నేను చెప్పలేను అన్నదాకా వస్తాడు. నేను రోగంలో ఉన్నాను అంటే ఉన్నానంటాడా, లేనంటాడా? ఉన్నాడు. రోగంలో అయినా ఉనికిని గుర్తించడానికి రోగం అంటుంటారు. బయట తెలివిని చెప్పడానికి, బయట దానికి తెలివి చెప్పడానికి రోగం అంటాం. మరణశయ్య మీద ఉన్నాడు, సూనర్ ఆర్ లేటర్ హీస్ అబౌట్ టు కిక్ ది బకెట్ అంటారు. దేహాన్ని విడటాన్ని ఏమంటారు? కిక్ ది బకెట్. కిక్ ది బకెట్ చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి వాడు ఏమవుతాడు? వాడు దెబ్బతింటాడు. బాగా తెలుస్తుంటుంది. దానికి వేదాంతంలో ఉనికి దాంతో చెప్పిన దాన్ని అధిష్టానం అంటారు. అంటే ఉనికి తనకు స్థిరమైన ధారణగా ఉంటుంది. బయటది ఎట్లా ఉంటుంది? చపలంగా ఉంటుంది. కనుక ఇప్పుడు జ్ఞానం అనే శబ్దానికి లోకంలో ఎంతో ప్రవర్తించుకుంటూ జ్ఞానం అని మనిషి విర్రవీగుతాడు.
లోకంలో జ్ఞానానికి ఏమొస్తాయి? ఫెలిసిటేషన్ అంటారు. ఫెలిసిటేషన్ పేరు విన్నారా ఎప్పుడున్నా? ఫెలిసిటేషన్ అంటే వాడికి మర్యాద చేయటం, సన్మానం చేయటం, సన్మానం అంటారు. సన్మానం అంటే ఏమిటి అర్థం కాదు. సన్మానం అంటే సతహ మానం. సతహ అంటే ఉనికి యొక్క, మానం అంటే కొలత అని. వాడేమో గర్వంలో ఉన్నవాడికి ఉనికి కొలత ఏది? వాడికి ఉనికి కొలతని ఇవ్వాలి అని అనుకో, ఇక్కడ చూడకూడదు. ఉనికి కొలతని ఇవ్వాలి అని అన్నప్పుడు ఏం చేస్తాడు వాడు? వాడికి ఉనికి కొలతని ఇవ్వాలి అంటే అహంకారికి ఉనికి కొలత ఎట్లా ఇస్తున్నారు? పూలమాలలేసి శాలవాలు కప్పి ఉనికి కొలత ఇస్తానంటాడు. కానీ మరి నీ అహంకారం కాదురా, వాడిని కూర్చోబెట్టి నీ అహంకారం కాదు, నీవు నిశ్చలమైన స్వరూపుడు అని చెప్పి వాడికి అవగాహన చేయించి పంపిస్తే సన్మానం అవుతుంది. వాడికి ఉన్న పొగరికి ఇంకా పొగరు ఎక్కువ చేసి ఆహా నా భూతో నా భవిష్యత్తు చాలా గొప్పవాడు, వాడు ఇంద్రుడు చంద్రుడు అంటే అవుతాడు వీడు. ఇది అచ్చంగా మనం చేసే పని, అది తప్పుగా చేయటం. పదములన్నేమో ఆ పదం వాడుకుంటాడు. అట్లాగే వాడు కూడా ప్రవృత్తిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇంద్రియం అని అంటాడు. వాడు కూడా మెదడని అంటాడు, మనస్సు అని అంటాడు, బుద్ధి అంటాడు, చిత్తం అంటాడు, అహంకారం అంటాడు, తెలివి అంటాడు, తెలివి సవరణ అంటాడు. తెలివి సవరణ అంటే చూడు ఎడవకు లేనిపోయిందంత ఎందుకు కనుక వికర్మత్కోరు నీకెందుకు నేను చేసి పెడతా చూడంటాడు. లేకపోతే నువ్వు చక్కగా ధైర్యంగా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతావు చూడంటాడు. తెలివి సవరణ అవుతుంది. ఇది తెలివి సవరణ ఎట్లా అవుతుంది? అసలు నువ్వెవరో తెలుసుకుంటే అప్పుడు నిన్ను ఎట్లా నువ్వు బయటపడతావో తెలుస్తుంది. కర్తవ్యాన్ని చూపించాలి చెప్పరు. అన్నీ చేసేవన్నీ లౌకికంగా తనకు హానికరమైనటువంటివి, తనకు చెడగొట్టేటటువంటివి లోకంలో జరుగుతూ దానిలో తిరుగాడుతూ. అంటే ఎట్లా ఉంటుంది? అంత ముళ్ళ కంపగా ఉంటే ముళ్ళ మీద పోతూ సుఖం రాలేదంటే ఎట్లుంటుంది? ప్రతి చిన్నది కూడా తన ఉనికిని పొడుస్తోంది, బాధిస్తోంది. కనుక జ్ఞానం ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. జ్ఞానాన్ని, మెమొరీని జ్ఞానం అంటే దాని పేరు కూడా జ్ఞాపకం అంటే. జ్ఞాపకం అంటే మెమరీ అర్థం కాదు. జ్ఞాపకం అంటే తస్య భావ, దాని యొక్క భావం జ్ఞాపకం. తస్య ప్రయోగ, దాని యొక్క ప్రయోగం. ఇప్పుడు దానికి తెలుగులో చెప్పాలంటే మెమొరీ అని ఇంగ్లీష్లో ఏమంటున్నారో ప్రసిద్ధమైపోయింది, చాలా పాపులర్ అయిపోయింది. దానికి సంస్కృతంలో కానీ ఇప్పుడు తెలిసి తెలుగులో కానీ పదం లేదు. ఎందుకు లేదు? అటువంటి స్థితి లేదు కనుక పదం లేదు. అంతే కదా, అన్నీ కల్పించుకున్నట్టే. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లా కంటే ఇంకోటి లేదు అన్నాడు. ఇంకోటి లేదు, ఇదంతా కనిపిస్తున్నది కదా నువ్వు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటూ వాడు నమాజ్ పడేశాడు. ఏం చేశాడు? పడేశాడు. నమాజ్ పడతా హై, నమాజ్ పడేశాడు. ఎంత ఉంది? చాలా ఉంది. మతాభిమానం ఓయబా కావాల్సినంత ఉంది. హిందువులకి ఎంత తక్కువ ఉంది? కావాల్సినంత ఉంది. హిందుత్వం అంటే అర్థం కాదు, కానీ హిందువులు అనేటువంటి అభిమానం మాత్రం చాలా. హిందూ అనేది అభిమానం కాదు, అది ఒక స్టేటస్, హోదా, అది అధిష్టానం.
స్థిరమైన ధారణ. అట్లా ఎప్పుడు తెలుసుకుంటాడో అది జ్ఞానం. అది ఉనికి యొక్క స్వరూపం. మనకు అన్నిటికీ నిర్వచనం చేసుకున్నట్టుగా ఈ జ్ఞానం అనేది ఎట్లుంటుంది, అది ఉనికి అంశంలో ఉన్నటువంటి ఆ క్రమంలో ఉన్నది, ఆ ఛానల్లో ఉన్నది. అంటే సతం జ్ఞాయతే ఇది జ్ఞానం అన్నాడు. ఉనికి ఎరుకలో ఉంటుంది గనక అది జ్ఞానం అన్నాడు. అక్కడ ప్రవృత్తిని ఎరుకలో పెట్టుకుంటుంది గనక అయినా అజ్ఞానం కాదది. ఎందుకంటే దాట్ కెన్ ఫెయిల్, ఇది ఫెయిల్ కాదు. అన్నీ ఫెయిల్ అయ్యేవి. ఎట్లా ఫీల్ అవుతుంది ఇందా చెప్పినట్టుగా, ఇంద్రియములు బలహీనం అయిపోయినాయి అంటాడు, మెదడు చెడిపోయింది అంటాడు, మనస్సు టెన్షన్లో ఉంది అంటాడు, బుద్ధి కరప్ట్ అయింది అంటాడు, చిత్తం ఏమవుతుంది డీయాక్టివేట్ అయిపోయింది అంటాడు. చిత్తం అంటే మెమొరీ అనేస్తాడు. ఒకటి ఎట్ట మాట్లాడతారు. సంస్కృత భాషలో ఇవన్నీ, సంస్కృత భాష అంతా కూడా వైదిక భాష. అంటే వేదమును ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చారో, ఏ జ్ఞానమును చెప్పుకుంటూ వచ్చారో ఆ జ్ఞానమును చెప్పుకుంటూ వస్తున్నటువంటి పదములు అవి. ఆ పదములకి జ్ఞానమైనటువంటి అర్థమే ఉంటుంది, ఉనికికి సంబంధించినటువంటి అర్థమే ఉంటుంది, కానీ వేరే విధంగా ఉండటానికి వీలు లేదు. ఇది శాస్త్రాలు చాలా చోట చెప్పారు. అట్లాగే మనం బతుకుతున్నామంటే, నువ్వు ఉనికి స్వరూపుడుగా బతుకుతున్నావంటే అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏమీ ప్రవర్తించినా ఉనికి స్వరూపమైనటువంటి ఒక నిజార్థం ఉంటుంది, కానటువంటిది ఇంకోటి ఉంటుంది. కానీ నువ్వు కల్పించుకుంది, నువ్వు అనుకున్నది ఒకటి ఉంటుంది, ఉండేది ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనిషి కొట్టుకుంటాడు. అది బతుకు కాదు, జీవనం కాదు. దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు ఆ రెండింటి మధ్య ఎట్ట కొట్టుకున్నాడు, అది తీసిపోతాడు. పిల్లలు రారు, వస్తారా? ఆస్తులు వస్తాయా? దేహం వస్తుందా? అన్ని వదిలిపెట్టిపోయేవాడు దానికోసమే బతికితే దాన్నే దృష్టి పెట్టి అవి బాగు చేయలేదు, ఇంకో అది చేయాలి, దాంతోనే గొప్పగా అవ్వాలన్నట్టుకుంటూ బతుకుంటూ పోతుంటే బ్రతికేట అవుతుంది అది. అంటే దట్స్ నాట్ ఎ లైవ్ పాయింట్. లైవ్ పాయింట్ అంటే లివింగ్ పాయింట్. ఇట్స్ నాట్ లివింగ్, ఇట్స్ ఆల్వేస్ ఫ్లీటింగ్. విషయాలన్నీ కూడా ఫ్లీటింగ్, అన్ని పోతున్నాయి. ఇట్ ఇస్ నాట్ లైవ్ పాయింట్. ఉండటం అనేది లైవ్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ ఫ్లీటింగ్. అది చెప్పడం కావట్లేదు, పోవటం లేదు, విడిచిపెట్టలేదు. నువ్వు విడిచిపెట్టావు, నేను ఏదో అనుకుంటున్నావో నువ్వు విడిచిపెట్టావు. ఎందుకు విడిచిపెట్టావు? నీకు స్వరూపం కనుక. ఇప్పుడు నేనెవరు? ఉనికి స్వరూపం. నీవు లేదు. సరే, నీవు అంటే ఇదేంటబ్బా, తను ఏమనుకుంటాడు, నేను అనుకుంటాడు. నేను అనుకుంటున్న తనని నువ్వంటే లోకం ఎట్లా ఉందంటే, అవునులే వాడు అనుకుంటున్నాడు కానీ నువ్వు అన్నాడు, నేను అనుకుంటే నేను నువ్వు అంటావు కదా. ఈ నేను నువ్వుకి తేడా తిరగటంలే. అందరూ ఉనికి స్వరూపుడే. తను ఏమనుకుంటాడు, నేను అనుకుంటాడా లేదా? నేను అనుకుంటున్న వాడు నువ్వంటే, కర్రని పోయి కొండ అంటే, కర్రని కొండ అంటే ఎట్లా ఉంటుందో అది పలకటం వేరే సంగతి. ఎట్లా ఉంటుందో అట్లాగే నేను అని గుర్తించుకుంటున్న వాడు తన స్వరూపం ఎవడి నేను అని గుర్తించుకుంటున్నాడు. నేను ఒకటి పేరు చెప్పినప్పుడు కూడా నేను సుబ్బయ్య అంటాడు అనుకోండి. ఇప్పుడు వాడు సుబ్బయ్య నేను పోల్చుకొని సుబ్బయ్య అంటున్నాడు. సుబ్బయ్య పోతుంది, తన పేరుతో ఎప్పుడు డీల్ చేయడు. కానీ ఎక్కడ ప్రవర్తించినప్పుడు కూడా ప్రతి చోట కూడా నేను అనేది లోపల కాన్షియస్నెస్లో ఉంటుంది. అంటే ఎరుకలో, స్మృతిలో ఉంటుంది. కాన్షియస్నెస్ అంటే స్మృతి అంటారు, ఉంటుంది. కనుక ఉంటున్న దాన్ని నిలబెట్టుకోవడం కోసం అని తాను ఉన్నాడు. కానీ అది జ్ఞానం అవుతుంది. అంటే జ్ఞానం అనేది
ఎందుకును ఉనికి యొక్క అంశమే కానీ జ్ఞానం అనేది బయట దాంతో పోల్చుకునే అంశం కాదు. కాని దాన్ని అట్లాగే రుజువు చేయాలంటే ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. పైగా ఉంటాడు జ్ఞానం ఫెయిల్ అయింది అంటాడు, మెమరీ ఫెయిల్ అవుతుంది అంటాడు. మెమరీ డెఫినెట్లీ ఫెయిల్స్, దానిలో ఆశ్చర్యమే లేదు. అది ఒక డిస్క్వాలిఫికేషన్ కాదు, అనర్హత కాదు. ఉనికిని వదిలేసి తిరుగుతున్నాడంటే అది అనర్హత, డిస్క్వాలిఫికేషన్. ఈ విచక్షణ ఏది ఉంటుందో అది మనకు కావాలి. మన క్రమంలో ఉంది, ఉనికి యొక్క క్రమంలో ఉన్నది. అర్థమవుతుంది. కనుక జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. జ్ఞానం చేతనే కైవల్యం. అంటే కైవల్యం అంటే కేవలస్య భావ, కేవలం అదే. కేవలస్య భావం, కేవలం అంటే అంతకంటే ఇంకోటి లేదు, అది కైవల్యం. కైవల్యం అండి, నీకు కైవల్య మోక్షం ఇప్పిస్తా, చేత కాకపోతే బంధ మోక్షం ఇప్పిస్తా. బంధంగా ఒక మోక్షం ఇప్పిస్తాను ఉంటుంది ఏమిటిది? కైవల్యంగా ఒక మోక్షం, బంధంగా ఇంకో మోక్షం ఉంటుంది. కైవల్యం కైవల్యం మాట్లాడుతున్న లా ఇలా హిల్లల్లా అన్నాడు, అన్నీ ఉన్నాయంటే ఎట్లుంటుంది? ఆ బుద్ధి తీసేయి ముందు, అట్లా అనుకోవడం తీసేయి. అటువంటి దాన్ని నీ లోపలి రానీయకుండా చేస్తే అప్పుడు నువ్వు ఎట్లా ఎదుగుతావో నీకు తెలుస్తుంది. దానికి ఇట్లా పట్టం కట్టి హారతిచ్చి అభ్యాగతం చేసి రండి 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 సుస్వాగతం అని అన్నిటినీ రమ్మటంటే మనం అంటున్నాం. అది అట్లా అంటున్నామని కూడా మనకు తెలియదు. అది మనకు బతుకైపోయింది, ఇంకా జీవనం అయిపోయింది అంటాడు. ఇంకా అట్లాగే ఉన్నవాడు అప్పుడే ఉనికి అంటున్నాడు. అంతదాకా లోపల పోయి నాశనం అయినటువంటి వాడికి ఇంకా అసలు ఎట్లా అంటుంది అంటది. అందువల్ల జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడు కూడా అది కరప్ట్ కాదు, ఏది కరప్ట్ కాలేదు. ఇంతవరకు మనం ఏం చెప్పినాం, అన్నీ బోల్తపడినాయి చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు? మనకు ఒక అవగాహన కావటం కోసం చూపించుకుని చివరికి ఒక దశకు వచ్చిన తర్వాత ఏమంటున్నాం, ఏమీ బోల్తా పడలేదు. ఆ బోల్తా పడినటువంటి స్వరూపం ఏంటిది? ప్రవృత్తిలో అనుకుంటున్న వాడికి అయింది, అక్కడ అవి పనిచేయవు. ఈ టీవీ సీరియల్లో, ఈ ప్రవచనాల సీరియల్లో అది కూడా పెడతాం మేము. ఎట్లా ఉంటే మంచి మఠంలో ఒకటి కండక్షన్ ఆఫ్ యూనివర్స్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ అని అంటారు. యూనివర్స్ అనేది సింగిల్ వర్స్, ఉనికి. హౌ డస్ ఇట్ కండక్ట్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్? ఎట్లా కండక్ట్ చేస్తుంది? అది ఎప్పుడు తన స్థానంలో, తన హోదాలో ఉంటుంది అంతే. ఉనికి తన హోదాలో ఉంటుంది, నిశ్చలమైన హోదాలో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడు? దాన్ని కరప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దుష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దుష్టం చేసి మనసు బుద్ధి అన్నిటిని కూడా పాడు చేద్దాం అనుకుంటాడు. అది కూడా అనుకోడు, పాడు చేద్దాం అనుకోడు, బాగు చేస్తున్నాం అనుకోడు, ఏమనుకోడు. ఏం చేస్తాడు? అన్నిటికీ ఒక డూప్లికేట్ తయారు చేసి ఆ డూప్లికేట్స్ లోకంలో ఎంత ఎట్లా మోసాలు అవుతున్నాయో అట్లా మోసం చేసుకుందాం అనుకుంటాడు. అవి అయినట్టుగా కనిపిస్తుంది, మనస్సు చేత మోసపోయినట్టుగానే అనుకుంటాడు. ఇంద్రియములు చేతకానివైనట్టుగా ఉన్నాయనుకుంటాడు, బుద్ధి చెడిపోయింది అనుకుంటాడే కానీ అది ఎట్లా జరుగుతుంది? దానికి చిన్న ఉదాహరణ చెప్తాం. బుద్ధి చెడిపోయింది అని ఓ తప్పు చేశాడు, వాడికి తప్పు చేశానని తెలుస్తోంది, ఇప్పుడు తెలుస్తోంది. చేసినప్పుడు తెలియలే, తర్వాత తప్పు చేశానని తెలుస్తుంది. ఇప్పుడు తప్పు చేసే స్వరూపం ఆవిడు, తప్పు చేశానని తెలిసిన స్వరూపం ఆవిడు, రెండు వాడేగా, రెండు వాడే అయినప్పుడు మరి తప్పు చేశానని తెలిసేవాడు తర్వాత ఇంకెట్లా ఉంటుంది? తప్పు చేయకూడదు అనుకుంటాడు. దీన్ని కుక్క బుద్ధి అంటారు. చేయకూడదు అనుకుంటాడు, చేస్తూనే ఉంటాడు అనుకోండి. కానీ ఆ బుద్ధి చేయకూడదు అని తర్వాత తప్పుని సవరించుకుంటాడు. కొంతమంది చేతకాక అవస్థపడుతుంటారు.
చాతగాక అవస్థపడుతుంటాడు కానీ గిల్టీ కాన్షియస్నెస్ అంటారు, తను తప్పు చేశాడని తనకు తెలుస్తోంది. ఇప్పుడు తప్పు చేసిన వాడు గొప్పవాడా, తప్పు చేశాడని తెలిసినవాడు గొప్పవాడా? తెలిసినవాడు గొప్పవాడు. తెలిసినవాడు గొప్పవాడైతే ఆ గొప్ప స్వరూపం తనకు ఉండగా ఈ తప్పు ఎందుకు చేశాడు? దీనికి సమాధానం చెప్తే మన స్టేటస్ యొక్క మన జీవన విధానంలో ఎటువంటి చపలం ఉందో అర్థమవుతుంది. తనకు తెలియకుండా ఉండదు. ఎందుకు ఉండదు? తాను దేని ఆధారంగా ఉన్నాడు? ఉనికి ఆధారంగా ఉన్నాడు. అది నీ అంశం నీ దగ్గర ఉంది. ఈ తప్పు వచ్చేటప్పటికీ తప్పు అనేటటువంటి తనకు తన ఉనికిని అందించబోయేటప్పటికి తప్పు చేశా అని తెలిసిపోతుంది. ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు ఇంగ్లీష్లో. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, దోషంలో మనకు ఆశీర్వాదం. ఆశీర్వాదం మనకే తెలుస్తుంది. అప్పుడు దానిలో ఎవరు కరెక్ట్ చేశారు? తనకు ఏ ఈశ్వరుడు వచ్చాడు? లేదు. నియామకం అనేటటువంటిది మనకు ఉనికి. ఏ నియామకం? ఉనికి యొక్క నియామకం. తప్పు చేసినప్పుడు తన ఉనికిని గుర్తించడానికి, తప్పు చేశానని గుర్తించినప్పుడు తన ఉనికిలోనే తనకు తన ప్రజ్ఞ అంతా తెలుస్తుంది. తప్పులో తిరగటం తను గుర్తించుకోవడంలో ఉంది. చేసి తప్పు చేయకుండా దాన్ని సవరించుకున్నాడు. ఇక చేయనన్నాడు, అయిపోయింది. ఓ చెడ్డ అలవాటు ఉంది, చెడ్డ అలవాటు పీకుతోంది, చెడ్డ అలవాటుని తెలుస్తోంది, దాని నుంచి బయటపడాలనుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, చేత కావటంలే, అయినా చేసుకుంటున్నాడు. దాన్ని తప్పుగా అందరికీ ఉంటాయి కదా, నాకు ఉంటే ఏమిలే అని కూడా అంటూ ఉంటాడు. తప్పుని తెలిసి కూడా ఏమిలే అంటాడు. ఎవడైనా చెప్పపోతే కూడా వాడిని నెట్ అవతల పారేస్తాడు. క్రమంగా వాడి తెలుసుకుని వాడే అలవాటు నుంచి బయటపడతాడు. అంటే ఇప్పుడు ఇదంతా ఈ డ్రిల్ ఇదంతా కూడా ఎక్కడుంది? తన దగ్గరే ఉంది. ఇప్పుడు జ్ఞానం యొక్క స్వరూపం ఏమి? జ్ఞానం అంటే వాడు అంత డౌన్ ట్రాడన్గా పతనమైపోయి తప్పులు చేసి చెడు అలవాట్లు పెట్టుకున్నటువంటి వాడికి కూడా ఎరుకలో ఉండి, ఇది నిజభావం, తన నిజ స్వరూపం ఎరుకలో ఉండి వాడిని సరిచేస్తోంది, శుద్ధి చేస్తోంది. కనుక ఇది జ్ఞానం అవుతుంది. అవునా? అట్లా కాకుండా బయటది ఏదైనా ఉందనుకోండి, మెమొరీ అన్నాడు. ఫిజిక్స్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు? వాడు చదువుకున్న దానిలో మెమరీ ఉంటుంది, కానీ హీఈస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ కెమిస్ట్రీ, హీఈస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్లా ఇంకో సబ్జెక్ట్లో కాదు. అయిపోయా. వాడి గొప్పదనం ఇప్పుడు వాడు ఏం తప్పు చేశాడంటే ఏం చేస్తాడంటే తనను సంపాదించుకొని, ఏదో సామి చెప్పినట్టుగా ఎట్లా ఉంటుంది, విద్యలెన్నో అబ్బే వింత వింతలుగా వాటి నమ్మి పొట్ట నింపి. విద్యలెన్నో అబ్బే వింత వింతలుగా వాటి నమ్మి పొట్ట నింపి, విద్యకు పుట్టే విపరీతపు బుద్ధులు మోసపోయే జీవన గమ్యం. అట్ట కొట్టుకునే వాడికి జ్ఞానం ఎక్కడొస్తుంది? హీఈస్ నాట్ ప్రొటెక్టెడ్. ఈ ఉనికి ఏం చేసింది? ఓ తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేశానని వాడికి తెలుసుకుంటూ, తప్పుడు అలవాటు ఉంటే కూడా తను మోసం చేస్తుంది చెప్పి వాడిని మార్చగలిగినటువంటి కాన్షియస్నెస్ తన దగ్గరే ఉంది. అది జ్ఞానం అవుతుంది. అది జ్ఞానం అవుతుంది. కానీ తను మోసం చేసేటటువంటి యాటిట్యూడినల్గా ప్రవృత్తిలో అనుకుంటున్నటువంటి జ్ఞానం కాదు. అది ఎప్పుడూ మోసం చేస్తుంది. అంటే అది మోసం చేస్తుందంటే అక్కడ జ్ఞానం అనేది మోసం చేస్తుందా, ప్రవృత్తి మోసం చేస్తుందా? ప్రవృత్తి మోసం. ఇప్పుడు మోసం చేస్తున్నాయి, మోసపోయినాయి అంటాం అనుకుంటే, ఇంద్రియములు మోసపోయినాయా, ప్రవృత్తి మోసపోయినాయా? ప్రవృత్తి మోసం. అవునా? మరి మెదడు మోసపోయిందా, మెదడు యొక్క ప్రవృత్తి మోసపోయిందా? మెదడు మీద కల్పించినటువంటి ప్రవృత్తి మోసపోతుంది. అది కూడా తెలియటం మనిషికి. తన ప్రవృత్తిలో బతికేవాడికి నేను నా యాటిట్యూడ్ వల్ల, నా ప్రవృత్తి వల్ల నేను మోసపోతున్నాను కూడా అర్థం కావట్లేదు.
సృష్టి యొక్క రచన ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు, తప్పదు. తప్పించడానికి నువ్వు శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్ని జన్మలు ప్రయత్నం చేసినప్పుడు కూడా అది చెరపదు. చెడిపోవటానికి ఎట్లా ఉంటుందంటే, లోకంలో విరిగిపోవటమో, తగలబడిపోవటమో, ఇంకోటో తుప్పు పట్టడమో, అటువంటివి బయట పదార్థాలకు ఉంటుంది. బయట పదార్థాలతో అది సత్యం అనుకుంటే దానికి ఉంటుంది, సత్యం కావటానికి వీల్లేదు. కానీ ఉనికి అనే అంశం ఎటువంటిది? బయట పదార్థాల్లా కాదు, ఇది నాన్ ఫిజికల్ ఎంటిటీ, అభౌతికమైనటువంటిది. అభౌతికమైన దాని ఎప్పుడు ఫెయిల్ కాదు. కనుక దాన్ని ప్రయోగం చేసి దాంతో స్నేహం చేసి చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ స్నేహం లేకపోయినప్పుడు కూడా నిన్ను మాత్రం అది వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టదు? ఏనాటికైనా నువ్వు దాంతోనే బాగుపడాలి. అటువంటిది గనక అంటే ఎట్లయినా సరే నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా దీని అన్వయ వ్యతిరేక న్యాయం అంటారు. నువ్వు ఒప్పుకొని చేసినా, నువ్వు ఒప్పుకోక తిరస్కరించినప్పటికీ కూడా అది నీకెప్పుడు కూడా స్నేహమే. అర్థమవుతుందా? హిరణ్యకశిపుని నారదుడు వెంటాడుతాడు బాగా. ఎట్లా వెంటాడుతాడు? మేలు చేసినట్టుగానే చెప్తాడు. హిరణ్యకశిపుడికి ఏం కావాలి? విష్ణువుని చంపేయాలి, విష్ణువు చంపాలి, విష్ణువు శత్రువు. అట్లాగే మాట్లాడుతూ అయినప్పటికీ కూడా ప్రహ్లాదు మీద అంత శత్రుత్వాన్ని, ఎందుకు విష్ణు భక్తుడు గనక అంత శత్రుత్వాన్ని పెట్టుకున్నప్పుడు కూడా ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటాడు. చెప్పి చివరికే ఉంటాడు, ఏనాటికైనా నేను నీకు మిత్రుణ్ణి, నేనే శత్రువుని కాదంటాడు. అంటే ఎట్లా మిత్రుడైనాడు? నీకు విష్ణువు యొక్క సన్నిధిని చేరుస్తా, అది నేను మిత్రుడిని. అతని పక్షం ఎట్లా అనుకుంటాడంటే, నిన్ను అంటే నీ అహంకారాన్ని నేను పోషిస్తా అన్నట్టుగా అనుకుంటాడు అతను. ఎక్కడి దాకా తీసుకొస్తాడు? అసలు ప్రహ్లాదుడు అంటే ఎవరో కనుక్కున్నావా? నీకు శత్రువా మిత్రువా కనుక్కున్నావా అని అంటాడు. అని ఇట్లా ఉంటుందో దీన్నే మనకు పురాణాల్లో నారదుడి యొక్క పాత్ర వస్తుంది. నారదుడు అంటే కలహప్రియుడు అని మామూలు అర్థం. కలహప్రియుడు అయితే అని అంటారే గాని నిజాన్ని నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలియదు. అటు వచ్చి మాట చెప్తాడు, ఇటు వచ్చి మాట చెప్తాడు. వాడికో పుల్ల పెడతాడు, వీడికో పుల్ల పెడతాడు. ఎందుకు పుల్ల పెడతాడు? సత్యభామ అహంకారం తీసేయాలి. ఉన్న భార్యలందరూ పురాణాల ప్రకారంగా ఉన్న వాళ్ళందరూ సరిగ్గా ఉన్నారు, ఒక్క సత్యభామే. ఏముంటుంది? కృష్ణుడు నా దగ్గర ఉండడానికి ఎక్కడ ఉండడానికి ఇల్లంటుంది. ఇది ఎట్లా అవుతుంది? ఉనికి తన దగ్గరే ఉండడానికి ఎక్కడ ఉండదంటే ఎట్లా ఉంటుందో, దేవుడు తన దగ్గరే ఉండడానికి ఎక్కడ ఉండకూడదు అంటే ఎట్లా ఉంటుందో, శివుని యొక్క ఆత్మలింగం తీసుకొచ్చిన ఇంట్లో పెట్టుకుంటానంటే అంటే ఎట్లా ఉంటుందో అంత అహంకారం. దానికి అహంకారానికి కారణం ఏమిటి? వాళ్ళ ఆయన శవంతకమని ఇచ్చాడు, డబ్బు బాగా, చాలా అహంకారం. అది తీసేయాలి. మాటికి ఎట్లా ఉంటుందంటే, స్వామి వాళ్ళ ఇంటికి పోతాడు, వాళ్ళ ఇంటికి పోకూడదు, నా దగ్గరే ఉండాలి అని మాటికి ఒత్తిడి చేస్తూ ఉంటే నాదుడు ఏం చేస్తాడు? దానికి ఉపాయం ఉన్నదమ్మా అంటాడు. నిజంగా ఉపాయం ఉంది. ఎట్లా ఉపాయం ఉంది? ఒకటేమో కుటిల ఉపాయం. కుటిల ఉపాయం చేతనైనా స్వామిని దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? నీ ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? నీ స్వరూపం నీకు తెలిస్తే అప్పుడు నీ దగ్గర ఎట్లా ఉంటాడని తెలుసు. స్వామిని దగ్గర ఉండడం అంటే ఏమిటో తెలియాలి. ఉండలేదని ఎప్పుడు అనుకుంటావు నువ్వు? అహంకారం చేత ఉండలేదు కానీ, నీకు ఉన్నట్టుగా తెలియటం లేదు కానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు, అది తెలియాలి ఇప్పుడు నీకు. కనుక కుటిలంలో ఏమంటాడు? ఉపాయం ఉన్నదమ్మా అని దాన్ని స్థూలంగా ఒక నాటకం ఆడిస్తాడు, దానిలో సూక్ష్మంగా తనకు మేలు చేస్తాడు. ఒక ఉపాయం ఉందమ్మా.
చెప్పు ఏం లేదు. ఒక రోజున ఒక వ్రతం చెయ్యి, పతిదాన వ్రతం అను. అంటే అప్పుడు ఏం చేస్తావు, ఒక ఎవరికో బ్రాహ్మణుడికో ఒక సత్పురుషుడికి నీ పతిని దానం చేసి, ఆ తర్వాత మళ్ళీ నువ్వు కొనుక్కుంటావు అనుకో, అప్పుడు నీ వాడు అయిపోతాడు. ఇది బాగుంది, ఆ బుద్ధి గట్టగా ఉంటుంది, ఇది బాగుంది, అది జ్ఞానం దానికి. ఇది బాగుంది అంటాడు అంటుంది. అయితే అంత చెప్తాడు కానీ ఒక్కటి ఆలోచించమ్మా, కృష్ణుణ్ణి తూచి కొనుక్కునేంత ధనం నీ దగ్గర ఉందా అంటాడు. నీకేం తెలుసు రాదా, నాకెంతుంది, రోజుకి 20 బారుల బంగారం వస్తుంది. బారు అంటే 2 కిలోలు, అంటే 40 కిలోలు. రోజుకి 40 కిలోల బంగారం వస్తుంది నాకు. బంగారం వేసి తూచేస్తా. అటు చూడకూడదు, అనేది పని చేసుకుంటా. ఎక్కడున్నా మనం, అంత బంగారం ఉంది నాకు, రోజుకు ఇంత వస్తుంది, మునిగిపోతుంది అంత, నేను తోచలేనా అని అంటుంది. కానీ ఒకసారి చూసుకోమ్మా, ఆ తర్వాత మళ్ళీ ఎట్టేట్టు చేద్దాం. మరి ముహూర్తం ఎట్లా అంటే ముందు కృష్ణుడు చెప్పాలిగా. కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు అది అంటాడు. అది కృష్ణుడు ఇంకో నాటకం వేస్తాడు. ఎట్లా చేస్తాడంటే, ప్రియా ప్రియా నేను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండగలను, నువ్వు ఎవరికో దానం చేస్తే మళ్ళీ నువ్వు తీసుకోలేకపోతే అప్పుడు నా గతి ఏమవుతుంది. ఈ నాటకం అంతా మన దగ్గర జరుగుతోంది. ప్రతి చిన్న విషయంలో మన స్వామిని పోగొట్టుకుంటున్నాం, మనకు అందట్లేదు. అందించేటట్టుగా ఎట్లా ఉంటారో, ఎన్ని ఎత్తులు చేస్తారో చూపించడానికి ఇటువంటి కొన్ని ఉదంతాలు కొన్ని ఉంటాయి. నువ్వు ఎవరికో దానం చేసేస్తే మళ్ళీ నువ్వు తీసుకోలేకపోతే అప్పుడు మళ్ళీ నేను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండేది, నేను ఎడబాసి నేను ఎట్లా ఉండేది అని చూడు, సత్య నడు చేయకమ్మ, నడు చేయకు, నువ్వు చేయకని బతిమలాడినట్టుగా నాటకం పడతాడు అనమాట. పరిస్థితి ఏముంటుంది, నీకు భయం నాకేం లేదు కృష్ణ, చూడు నా ఎంత బంగారం ఉంది, ఎట్లా ఉంది అంటే చూసుకొచ్చి రంగంలో వేయింది రావద్దు, చేత కాకపోతే మళ్ళీ నేను నా గతి అవుతాను ఎటుపోయేది అని అంటాడు. సరే మొత్తానికి అక్కడ అట్టేగా ఉంటుంది, ఇక్కడ అట్టేగా ఉంటుంది. ఓ రోజున ముహూర్తం పెట్టేస్తుంది. ముహూర్తం పెట్టి అప్పుడు ఎవరికి దానం చేయాలంటే ఎవరు దానం అది కూడా చూసుకోమ్మా, ముహూర్తంలో చేయించేద్దాం అట్లా అంటాడు. ఇంకోటి ఎందుకు, నీకే దానం చేస్తారంటుంది. అదేనా, దానం చేసి అప్పుడు దానం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే తూచడానికి వస్తుంది. మరి ఎక్కడ కొంచెం ఒక్క కిరణం కూడా పక్క తిరగటంలే, పరువంతా తెచ్చేసింది. చివరికి అక్కడ ఉన్న వాళ్ళందరి చెవులకు కమ్ములు అవన్నీ అన్ని కూడా వాళ్ళు దాన్ని వేసేసారు, తనవన్నీ వేసింది. ఏ అవటంలే. నా స్వామితో బరువు ఉంటాడా అటు, నా స్వామితో బరువు ఉంటాడా అంటే అప్పుడు దీనిలో ఏదో మోసం ఉంది అంటుంది. నారద నువ్వు ఏదో మోసం చేసావంటాడు. నేనే మోసం చేశానమ్మా, పొట్టలో కుర్చీలో జగత్తంతా చూపించినటువంటి స్వామి ఎంత బరువు ఉంటాడు, ఆ స్వామిని కుర్చంతా జగత్తంతా ఉన్నటువంటి స్వామిని నువ్వు బంగారం చూస్తానంటే ఎట్లా దొరుకుతాడు నీకు ఆ మాట ఇదివరకే చెప్పారంటాడు. నువ్వు సరిగ్గా చెప్పలే, నన్ను మోసం చేసావు ఉంటుంది. పైగా ఇంతకీ తనకు కోపం ఎవరి మీద, రుక్మిణి మీద. రుక్మిణి భక్తురాలు, స్వామి అక్కడ ఉంటాడు, అక్కడ ఉండకూడదు. రుక్మిణి అంటే పగ, ఉండకూడదు. ఇప్పుడు చివరికి ఏమంటాడు, చేత కాకపోతే కృష్ణ రా మనం పోదాంపా, ఇక వీధిలో పెట్టి అమ్ముతారంటాడు. వీధిలో పెట్టి అమ్మడం అంటే మంచి పదం అది. వీధిలో పెట్టి అమ్మితే ఎట్లా ఉంటుంది అంటే లోకాల్లో పోయి బతి చేసి కొనుక్కోవాలంటే ఎవరికైనా అవుతుందేమో, దీనివల్ల కాదు, వీధిలో పెట్టి అమ్ముతారంటాడు. కృష్ణుడిని వీధిలో పెట్టి అమ్మడం ఏమిటంటాడు ఇంకోడు.
స్వామి ఎవరైనా కొనగలరా అంటాడు ఇంకొకడు. నేనేం చేసుకుని ఈయన్ని పట్టుకుని ఈయన భారం నేను అక్కడ మోసేది అంటాడు. ఎవరు కృష్ణుడిని నేను వదిలిపెట్టేసి ఎవరికైనా అమ్మేస్తే సరిపోతుంది అంటాడు. అమ్మేసి ఏం చేస్తావు, బ్యాంకులో డిపాజిట్లు వేసుకుంటాడు డబ్బులు అంటాడు. అట్లా అది ఇప్పుడు చాలా కష్టం అయిపోతుంది. చివరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తనకు పోవాలంతా అడిగిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏదైనా ఉపాయం చూడమంటే అంటాడు, ఉపాయం చూడంటే ఇది ఉపాయం ఉంది. మళ్ళీ ఇందాక అంటే ఉపాయం ఉందని చెప్పేసి మళ్ళీ ఇటు చేసే ఒకటి ఉపాయం అయితే ఉంది, మరి నువ్వు చేయగలవా అని శంకిస్తున్నా అంటాడు. ఇంకా నాదా నా పౌరంతా అడిగిపోయింది, ఇప్పుడు చెప్పు అంటాడు. పట్టుద్ది. చిన్న ఉపాయం ఏమిటంటే ఆ రుక్మిణి ఉన్నదే, ఆ రుక్మిణిని పిలిచి తీసుకొస్తే మాత్రం అప్పుడు చూచాడు చమే అంటుంది. మళ్ళీ ఆ రుక్మిణిని ఊహించుకోవడం కోసం ఏదో అది చేస్తారు. మళ్ళీ రుక్మిణి అంటే మళ్ళీ అది అంతేనమ్మా, వేరే ఉపాయం లేదు, వేరే ఉపాయం ఏం లేదంటాడు. ఆ తర్వాత అప్పుడు సరే పోయి తెస్తారట. అప్పుడు మళ్ళీ అంటాడు, అమ్మ చూడు రుక్మిణి తూచి తీసుకుంది అనుకో, అప్పుడు స్వామి రుక్మిణి స్వరూపం అవుతాడు, నీ దొరకడు. సరే కొనుక్కుందిగా ఇప్పుడు. అప్పుడు అర్థమవుతుంది డబ్బులు తిరిగి వచ్చింది, రుక్మిణికి నాకు తేడా లేదు, రుక్మిణి దగ్గర నా స్వామి నా దగ్గరే ఉంటాడు. ఇప్పుడు ఎవరన్నా పిలిచి కబురు పంపిస్తే రుక్మిణి కాదు నువ్వే పోయి చెప్పాలంటే, రుక్మిణి తప్పించుకోవడం కోసం ఇది చేసి నువ్వే పోయి చెప్పాలంటే అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది పడకగల తన అహంకారాన్ని ఎంత ముల్చుకుంటే నాశనం చేస్తే కదా చేయగలుగుతాడు. ఇది ఉనికి యొక్క జ్ఞానమునకు ప్రవృత్తి యొక్క జ్ఞానమునకు తేడా. ప్రవృత్తి యొక్క జ్ఞానం పతనం అవుతుంది, మెమొరీ ఫెయిల్స్. అది మెమొరీ వరకే, దాని రూపమే. ప్రవృత్తి తన స్వరూపం కాదు, కల్పించుకున్నాడు. కల్పన ఎప్పుడు కూడా నిజం కాదు. మనకు లోకంలో బాగా తెలుస్తుంది. చిన్నప్పుడు అల్లరి చేశాడు, పెద్ద అయితే అది రాదు. లౌకికంగా కొన్ని తేడాలు మనకు కనిపిస్తుంటాయి. బాధ్యత వచ్చేటప్పటికీ పోతుంది. అట్లాగే తన ఉనికి మీద తనకు బాధ్యత లేదు. ఇప్పుడు ఇంకా పిల్లల్ని పెంచమంటే ఏం చేస్తాడు, పిల్లలందరినీ కూడా బాధ్యత లేకుండా పెంచుతాడు. పసితనం నుంచి ఏం బాధ్యత, బరువు బాధ్యత కాదు, ఏం బాధ్యత పెట్టకూడదంటే సంసారం బాధ్యతలు పెట్టకు. బయటికి పోయి సంపాదించి రావటం ఆ బాధ్యతను పెట్టకు, అది కాదు పెట్టవలసింది. ఉనికిని గుర్తించడం అనేది బాధ్యత. ఆ సటిల్ డిఫరెన్సెస్తో చక్కగా వాళ్ళని పెంచాలి. అది ఎట్లా ఉంటుందంటే, ఉనికి నిలుపుకోవడం అనేటువంటి బాధ్యత ఎట్లా ఉంటుందంటే, బయట పరిగెత్తకుండా చిల్లరగా బయట పరిగెత్తడం మానేయాలి. బయట చిల్లరగా పరిగెత్తడం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఉనికి బాధ్యత లేదు. కనుక ఉనికి బాధ్యత పెట్టమన్నారే కానీ ఇంటి సంసారం యొక్క బరువు బాధ్యతలని పెట్టమని చెప్పలే. గబుక్కునే ఉంటాడు, పిల్లలకు బాధ్యత పెడితే వాళ్ళ మీద చెడిపోతుంది అంటాడు. అర్థం కాలే. విషయ దృష్టి బాధ్యతలో చెడిపోతారు అని ఆ బాధ్యత పెట్టద్దు, ఈ బాధ్యత పెట్టు. దానికంటే వేరైనా ఉత్తమ స్వరూపుడు నీవు అని అది తనకు బాధ్యత, బరువు కాదు బాధ్యత. తను ఎప్పటికైనా తెలుసుకోవాలి అని తెలియాలి. అట్లా పెంచు పిల్లల్ని అంటారు. అని తెలియాలి, తప్పేముంది. ఇతరకు ఎరుకలో ఉండటం అంటే ఎడు తిరిగినప్పటికీ కూడా తనకు తన చపలం కానటువంటి స్వరూపం తనదే అన్నటువంటిది బాధ్యత, విలువ
తెలియటం అనేటటువంటిది తనకు ఉనికి యొక్క ఎరుక, బాధ్యత యొక్క ఎరుక కాదు. విలువ అనేటప్పటికీ మనులు మాన్యాలలాగా దాని యొక్క విలువలా కాదు. అది ఏమవుతుంది, ఉనికి యొక్క విలుక అంటే జీవుడుగా చెప్పుకుంటే తనకు తన విలుక, తన విలువ, తన ఎరుక, తనకు విలువ, తను బాగుపడే విలువ, తన పతనం కాకుండా ఉండేంత విలువ అంత స్పష్టంగా తెలుసుకుంటే అది జ్ఞానం అవుతుంది. అటువంటి ఏమీ తెలుసుకోకుండా లోకంలో ఒక గొప్పతనాన్ని తీసుకొని తను గొప్పవాడిని పోకుంటూ అహంకరించుకుంటూ తిరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా అహంకారం చేత నన్ను డబ్బులు సంపాదిస్తాడు, కానీ నిశ్చలతను సంపాదించలేడు. లోకంలో మనుషులకు మోహంలో పడ్డాడు అనేటటువంటి మాట విన్నారా ఎప్పుడైనా? అంటే ఏమైంది? అంటే ఏమైంది తెలియదు. పుట్టానంటే ఏమైంది తెలియదు. బతుకుతున్నానంటే ఏమైంది తెలియలేదు. ఈ బతుకుతున్నాననేది దేహంతోనే పోల్చుకుని తిండి తిప్పతో బతుకుతున్నా అనుకుంటుంటే తింటూ చచ్చిపోతాడు. తినటము బతకనిటల్లా, అంతేనా? పోయేటప్పుడు తిని చచ్చిపోతాడు, తినకుండా చచ్చిపోతాడు, తిని చచ్చిపోతాడు. ఎందుకు తింటాడంటే బతకటానికి తింటాడు. అర్థమవుతుంది? ఎందుకు తింటాడంటే బతకటానికి తింటానంటాడు. ఇప్పుడు ఏమైనా తింటే బతకాలి. లాస్ మే రీజనబుల్గా ఉంది, కానీ తిని చచ్చిపోతుంది. అది ఈ చావు బతుకుల యొక్క అర్థం తెలియాలి. అంత పుట్టినప్పటి నుంచి పెరిగే లోపల ఎన్నో విషయాల్లో మనకు బుద్ధి వచ్చినట్టుగా కొంచెం జ్ఞానం కలిగినట్టుగా ఉన్నప్పటికీ కూడా అప్పటికీ నేనే దేహమే నేనంటే, ఈ విషయాలే సత్యం అంటే, ఈ విషయాల్లోనే తెలివి రావాలని, ఈ విషయాలను తెలివి వచ్చి తాను గొప్పవాడు అనిపించుకొని మళ్ళీ సభలో తనకు సన్మానం చేస్తే తను గొప్పవాడైతే ఏమర్థం దీనికి? ఎక్కడున్నావు నువ్వు? తెలిసినవాడవా తెలియనివాడవా? ఖాళీ ఉడిదంటినా చేతికి పేడ ఉన్నప్పుడు కూడా అంతా వేసుకుని చేతి పేడ వేసుకుని అన్నం చేతులు తినాలి కనుక అన్నంలో చేతులకి పేడ ఉండి అన్నం కలుపుని తినేస్తున్నాడు. అన్నం తింటున్నాడు, పేడ తింటున్నాడు. ఇప్పుడు ఉన్నవాడే ఉనికి వాడైనాడా? ఊడగట్టుకుని వేరు పాలు పెట్టుకుని ఊడగట్టుకోవాలంటే ఎట్లుంటుంది? ఆఫ్టర్ ఆల్ ఒక పెళ్ళ ఉండగా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చేటప్పటికీ ఏమవుతుంది? వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. నేనుండగా అదెందుకు? నువ్వేదో మాట్లాడుతున్నావు, ఆమె ఎక్కడో ఉంది, నువ్వేదో మాట్లాడుతున్నావు, ఈ మధ్య నువ్వు వేరేగా ఉంది, నన్ను వదిలిపెట్టేస్తావు నువ్వు. బుద్ధి మనసు మరులు కొన్నది అంటారు. మనసు ఇంకో అమ్మాయి మీద వెళ్ళిపోయింది. అప్పుడు ఈ అమ్మాయి మీద ఎట్టుంటాడు? ఒకప్పుడు ఈ అమ్మాయిని బాగా పట్టుకుని పీకాడు, ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేసి ఇంకోటి అంటాడు. దీన్ని వ్యభిచారం అంటారు. ఒక విషయాన్ని పట్టుకుని చేశాడు, తర్వాత దాన్ని వదిలిపెట్టేసి ఇంకోటి పట్టుకున్నాడు. ఇది వ్యభిచారం కాదు, అభిచారతి. వ్యతిరేకంగా తెలుస్తాడు, అది వ్యభిచారం అంటే. కనుక జ్ఞానం ఎట్లా అవుతుంది? అది కాదు. ఇది ఎందుకు వస్తుంది? విరుగుట కొరకే. ఈ ప్రవృత్తి పెరిగి ఏమవుతుంది? వీడిని బాగా నసడానికంటే ముట్టికాయలు ముట్టి పికితే అప్పుడు కొంచెం తిరుగుతాడు. అవునులే, మీరు చెప్పేది కూడా బాగానే ఉంది అంటాడు. మరి బాగానే ఉంటే అక్కడ ఎందుకు ఉంటాడు అంటే, ఉంది కానీ అది కూడా ఇంట్లో వాళ్ళు కూడా అంతా ఉంది, నా సంసారం అంతా ఉంది కదా, నా బుద్ధి అంతా నాకు ఉంది కదా, ఆ బుద్ధిని వదిలిపెట్టేట వచ్చింది అంటాడు.
2 పడవల మీద కాళ్ళు పెడతాడు. హరోహరి అందదు. అది కూడా తెలియాలి వాడికి. అది తెలిసేటట్టుగా ఎవరున్నారు? జ్ఞానవతి. నీకు జ్ఞాన రూపంలో ఉంది. ఉన్నాను అనేటటువంటిది లోపల దాక్కుని లేదు. ఎంత జ్ఞాన రూపంలో ఉందంటే, ఉన్నాను అనేటువంటి స్వరూపాన్ని బయట ప్రయోగం చేసుకుంటుంటే ప్రతిసారి నీకు ఉన్నాను అనేటువంటి అనుభూతి అందడంలే, అతృప్తి అందడం లేదన్నంతగా చూపించేటంతగా నీ దగ్గర ఉంది. అది జ్ఞానం. విషయ జ్ఞానం కాదు, మెమరీ కాదు. ఈ మాట బాగా తెలుసుకోవాలి. జ్ఞానం అంటే మెమరీ కాదు. బయటక జ్ఞానం అనేది లేదు. అవబోధనే అని చెప్పినప్పుడు అంటే భద్రంగా తెచ్చిపెట్టుకోవటం అనేది కూడా, బయటది ఏది కూడా భద్రంగా తను తెచ్చిపెట్టుకోలేదు. బయట పదార్థములు తెచ్చిపెట్టుకోలేడు, నగలు నాణ్యాలు తెచ్చిపెట్టుకోలేదు, ఇంకా డబ్బు తెచ్చిపెట్టుకోలేడు, బయట కీర్తి విశేషాలు ఏవి తెచ్చిపెట్టుకోలేడు. ఆయన అంటాడు, ఎవరు? బలిచక్రవర్తి అంటాడు, రాక్షసుడు, కారే రాజులు రాజ్యములు కలుగవే వంశోన్నతించెందరే వారేరి గర్వోన్నతించెందరే అంటాడు. గర్వంలో ఎంత పైకి పోలే, ఎంతమంది రాజులు లేరు. వారేరి సిరి మూట కట్టుకుని పోవంచారే పేరేనంగలదే. తెలియటం లేదా? గర్వించడం ఎందుకు? అజ్ఞానం కాదు. కనుక ఇప్పుడు ఈ దశకు వచ్చి 2 చెప్పుకుంటున్నాం. ఇందాకంతా ముందు అది చెడిపోవటం అంటే ఎట్లా ఉంటుంది చెప్పుకున్నాం. ఎందుకంటే అది మనకు బాగా కావాలి, అప్పుడు కానీ దాన్ని విడిచిపెట్టం మనం. అయితే చెడిపోవటం అనేది దాన్ని చూపించి ఆ పతనం కారణాన్ని ఎవరు? నీవు కల్పించిన కారణం అని చెప్పుకున్నాం. నువ్వు కల్పించిన కారణం అయితే నీ తిరిగి పనికిరాదు. ఎంతో తిరివిగా లోకంలో పనిచేయచ్చు, కానీ తను తాను నిలబెట్టుకోలేడు, ఆనందమును అనుభవించలేడు, శుచిని అనుభవించలేడు, నిశ్చలత్వమును అనుభవించలేడు, కుదురును అనుభవించలేడు. ఉనికి అంశం అంటే అర్థం కాదు. ఉన్నాడో ఊడాడో అర్థం కావటం లేదు. దాని మీద పట్టుకుంటూ పోతుంటాడు అంతే, గాలిపటం పట్టుకుని ఎగిరిపోయినట్టుగా. అందువల్ల ఉనికి అనే అంశము, జ్ఞానం అనే అంశము ఇప్పుడు కూడా ఉనికితో పోల్చి, ఉనికి యొక్క అల్లిక దానికి ఈ పదమునకు బయట అర్థం లేదు. అందుకనే భ్రాంతిలో చెప్పడానికి పదం లేదు. ఇది కూడా ఒకసారి మనం చేద్దాం. చూడండి, మన జ్ఞాని అన్నాం అనుకోండి, అంటే ఎరుకతో ప్రవర్తించటం అని అన్నాం. ఎరుకతో ప్రవర్తించటం మనస్సు అన్నాం. అది ఉనికి యొక్క ఎరుకతో ప్రవర్తించడమే మనస్సు. ఇప్పుడు వీడు దీన్ని ఎట్లా పతనం చేశాడంటే, ప్రవృత్తి యందు ఎరుకతో ప్రవర్తించడం మనస్సు అన్నాడు. అట్లా అనగలిగాడు. అవును. అట్లాగే బుద్ధి అంటే బుధ అవగమనం, భద్రంగా ఉనికిని తెచ్చిపెట్టుకొని నిలుపుకొని ప్రవర్తించడం బుద్ధి. ఇప్పుడు దీన్ని వాడు ఎట్లా చేశాడంటే, భద్రంగా ప్రవృత్తిని తెచ్చిపెట్టుకుని ప్రవర్తించడం బుద్ధి అన్నాడు, అనగలిగాడు వాడు. చిత్తం అంటే చితి సంజ్ఞాని, వికలం కాకుండా ఎరుకలో ఉండటం, వికలం కాకుండా ఉనికి ఎందు ఎరుకలో ఉండటం చిత్తం. వాడేం చేశాడు? మెమరీ షుడ్ నాట్ ఫెయిల్. ఆ తర్వాత అంటుంటారు, జయము నిన్ను ఎప్పుడు కూడా వరించాలి అని లౌకికంగా పెట్టుకొని, దానిలో చెడిపోకుండా, లోకంలో చెడిపోకుండా తాను ప్రవృత్తిని నిలుపుకోవాలంటాడు. లోకంలో ముందుకు పోవాలంటే ఆ తీరు వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి. చేతకాని వాళ్ళలాగా పోయి మఠంలో పోయి కూర్చుని శ్రవణం చేస్తుంటే అవుతుంది నీకు అంటాడు. యూ షుడ్ బికమ్ అన్ ఆఫీసర్, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అంటాడు. రాజకీయాల్లో వెళ్ళిపోతే ఎంత ఉంటే ఎంత అవుతాడు చూడు, వాడు ఎంత డబ్బు సంపాదిస్తాడో చూడు అని ఇట్లా చెప్పేటప్పటికి వాడు అటైపోతాడు. వాడు
అది కూడా చిత్తమే. ఆ తర్వాత అహంకారం అన్నాడు. నేను రే నువ్వు గొప్పవాడివిరా, నువ్వు ఏం చేతకాని వాళ్ళు ఏం చేస్తారట, కూర్చుని కళ్ళు కూర్చుంటాడు, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమవుతుంది, ఏమవుతాడు? ఇప్పుడు నువ్వేం కావాలి? ఇప్పుడు ఉన్నవాడు ఉన్నట్టుగా ఎదగాలి. ఎట్లా ఎదగాలి? ఇప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఏముండాలి? కనీసం ప్రైమ్ మినిస్టర్కి పిఏగానన్నా ఉండాలి. పిఏగానే రాకపోయినా పిఏకి బంటుగానన్నా ఉండాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వచ్చే వాళ్ళందరినీ ఓడిస్తుంటాడు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటాడు. అది ఏదైనా ఉంటే, నాకు డబ్బులు సంపాదిస్తే ఆస్తులు చక్కగా పెంచుకుంటే ఇట్లా డబ్బుకు కొదవ లేకుండా చక్కగా బతుకుతావు నువ్వు అని ఇట్లా చెప్పేవాడికి అది అది అహంకారం కాదు. అహంకారం అంటే అహమితి కరోతి, నేను అని చేసుకుంటున్నాడు. నేను ఉనికిని నేనని చేసుకోకుండా విషయాలను నేనని చేసుకుంటాయి, అటువంటి దోషం కలగచ్చు. అట్లాగే తెలివి అంటే తెలిసి ఉంటాం అంటే ఉనికిని తెలిసి ఉంటాం అనే దాన్ని ఏం చేశాడు? బయటవన్నీ తెలిసి ఉండాలంటాడు. అది తెలివి అన్నాడు, పాడు చేసుకోవచ్చు. అర్థమైందా? అట్లాగే తెలివి సవరణ అనేప్పుడు కూడా లోకల్ తెలివి సవరణ ఎట్లా ఉంటుంది? అంత అంత పొలమ ఏడ్చిపోతావు ఎందుకు? నువ్వు మనిషివిరా, నీకు మంచి దాఢ్యత ఉన్నది, ఏమైనా సాధించగలవు. ఈ మాటి చెప్తుంటారు, ఏమైనా సాధించగలవు. కనుక ఏడవకుండా ధైర్యం తెచ్చుకొని చేసావంటే తప్పకుండా ఈ మాట ఇక్కడ ఓడిపోయినావు, రేపు అక్కడ గెలుస్తావు. ఎలక్షన్లో ఓడిపోయినా గెలుస్తావు, ఇంకొక ప్రమోషన్లో ఓడిపోయినా ఇప్పుడు ఈ మాట గెలుస్తావు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎట్లా నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వాడికి పుల్లలు పుట్టించి చేస్తుంటారు. ఆ విధంగా తెలివి సవరణ కూడా ఆ దృష్టిలో, విషయ దృష్టిలో, ప్రవృత్తి దృష్టిలో ఫెయిల్ అవుతుంది. కానీ జ్ఞానం అనేటటువంటిది అట్లా కాదని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ జ్ఞా అనే పదం లేదు. ప్రతిదీ కూడా ఎట్లా ఉంటాడు, లోకంలో సాగుతుంటుంది. ఎట్లా ఉంటుందంటే సమయానుకూలంగా మాట్లాడుతుంటాడు, సమయానుకూలంగా మాట్లాడి ముందుకు పైకి వెళ్ళిపోవాలంటాడు. కనుక ఆ తర్వాత బయటవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటాడు. ఎట్లా ఉంటుంది? హీఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ ఇట్. హీఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ ఇట్. తాను దేనికి డిజైన్ అయినాడు? నిశ్చలమైనటువంటి ఉనికి డిజైన్ అయి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ పదమును అక్కడ వాడు వాడుకుంటే కూడా అది వాడిని దెబ్బతీస్తుంది. ఈ జ్ఞానం అనే పదాన్ని ప్రవృత్తి ప్రేరేపణలో వాడు వాడుకోవాలంటే కూడా ఆ అర్థం లేదు. అది వెంటనే చూపించేస్తుంది, వేరే అర్థం చూపించేస్తుంది. అక్కడ జ్ఞానమే లేదు. అది ఇందా చెప్పినట్టు ఇట్స్ షియర్ మెమొరీ. అయితే మెమొరీనే జ్ఞానం అనుకునే లోకంలో బతుకుతున్నాడు, వేరే అది ఎప్పటికీ తెలుస్తుంది. ఇందాక ఎట్లా ఉన్నాయి, దానికి వేరే పేరు పెట్టేటప్పటికి సత్యంగానే కనిపిస్తుంది, ఇది సత్యంగా కాదు. కనుక మనం ఇక్కడ దాకా వచ్చాం, జ్ఞానం దాకా వచ్చేటప్పటికీ మనకు తేడా తెలుస్తుంది. అక్కడ భ్రాంతిలో వాడు అనుకున్నప్పటికీ కూడా ఆ పదమునకు అర్థం లేదు, తెలుస్తుంది. కనుక ఈ విధంగా ఇది నియామకం అంటే అది ఈ సెలక్షన్. ఇది ఇంత ఇట్లాగే ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఇది జ్ఞానం అంటే ఇంతే. జ్ఞానం అంటే ఉనికి యొక్క స్వరూపం, ఉనికిని ఎరుక, అంతేగాని ఉనికి ఎందు ఎరుక కానీ ప్రవృత్తి ఎందు ఎరుక కాదు. ప్రవృత్తి ఎందు ఎరుక పెట్టలేవు. నీకు తెలిసిన దొంగల ముట్ట ఎట్లుంటాడు ఇప్పుడు కూడా, మోసం చేసేవాడు ఎట్లుంటాడు ఇప్పుడు కూడా, నేను పట్టుబడతాడేమో అని అవస్థపడిపోతుంటాడు, ఎరుక పెట్టలేడు. తప్పు చేసిన వాడు ఎట్లుంటాడు? సామెతలో ఉంది, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడట, భుజాలు తడుకున్నాడు, ఎరుక పెట్టలేడు. తన స్థితిలో తను ఎరుక పెట్టలేడు, తప్పును కనిపించిన తప్పుల అలవాట్లు ఎరుక పెట్టలేడు.
దానికోసం ఎంత ప్రయత్నం చేసినా ఉండలేడు. ఏదో స్వామి చెప్పినట్టుగా సిగరెట్ తాగేవాడికి మానేయమన్నాడు. సిగరెట్ మానేయమని చెప్పి అందరికీ చెప్తాడు కానీ తను చేయలేడు. అది తప్పని తెలుస్తుంది. చెడిపోతావు, నేను ఎడ చెడిపోయినా చూడు వాడు చెడిపోతావు అని వాడికి చెప్పగలడు కానీ తాను చెడిపోకుండా ఉంటామని చెప్పలేడు, ఎరుక పెట్టలేడు. లౌకిక దృష్టి అంత నీచమైనటువంటిది. చెప్పండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృహ కస్య స్యుద్ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.